సాంబశివరావు సిపిఐకు తెలంగాణలో పెద్ద దిక్కు. రాష్ట్ర కార్యదర్శిగా, ఏకైక ఎమ్మెల్యేగా పార్టీని నిలబెట్టే బాధ్యతను భుజస్కంధాలపై మోస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 100 ఏళ్ల సంబరాలను ఖమ్మంలో ఘనంగా నిర్వహించి జాతీయ స్థాయిలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో సందర్భానుసారంగా కాంగ్రెస్ తో మిత్రపక్షంగా, అంశాల వారీగా ప్రతిపక్షంగా ఉంటూ తనదైన ముద్ర వేస్తున్నారు కూనంనేని. 2028లో వచ్చే ఎన్నికల నాటికి డబుల్ డిజిట్ స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వడమే లక్ష్యమంటోన్న కూనంనేనితో ఈ వారం క్రాస్ ఫైర్. నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో చట్టసభల్లో ఉన్న ఏకైక ప్రజాప్రతినిధి, కరడుగట్టిన కమ్యూనిస్టువాది, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం సాంబశివరావు గారు. సాంబశివరావు గారు, కమ్యూనిస్టులు అంటే ఉద్యమాలు చేసేవాళ్ళు, కమ్యూనిస్టులు అంటే పేదల పక్షం ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తులుగా ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే, తెలంగాణ పరిస్థితులు చూస్తుంటే, తెలంగాణలో ఒడ్లు తడిచిపోయి, ఒడ్లు కొనే ప్రభుత్వాలు కొనక, కొనేవాళ్ళు లేక ప్రజలు అవస్థపడుతూ ఉంటే కమ్యూనిస్టులంతా ఎక్కడున్నారు? మీలాంటి వాళ్ళంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళ పేదల పక్షాన, రైతుల పక్షాన ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు మేము చేసేదేమో ప్రెస్ నోటీస్ పోవట్లేదు. ఇమీడియట్గా పిలిపించింది ఫస్ట్ మేమే ఇచ్చాం. వడ్లకు సంబంధించి వడ్లు కొనుగోలు చేయకపోవటం వలన రైతాంగం పడే ఇబ్బందుల గురించి ఎక్కడికక్కడ రిప్రజెంటేషన్ చేయటమే కాకుండా ధర్నాలు చేయాలని కూడా మా రైతు సంఘం తరపున మేము పార్టీగా కూడా పిలిపించాం. ధర్నాలు కూడా చేశారు. అందువలన ఒకసారి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ఖమ్మం దగ్గర ఆయన కలెక్టరేట్కి పోతుంటే ఇటువంటి అంశాలపై మా రైతుల ఆధ్వర్యంలో ముట్టడి కూడా చేయటం జరిగింది. ఒకప్పుడు అంటే కమ్యూనిస్టులు అంటే ప్రభుత్వాలు గజగజ ఉనికాయి. ప్రభుత్వాలని మెడలు ఉంచిన చరిత్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులకు ఉంది. ప్రజల కోసం పోరాడుతూ అమరులైన చరిత్ర కమ్యూనిస్టుల పార్టీ చరిత్ర. ఇప్పుడు అలాంటి పోరాటాలు లేవు, అంత తీవ్రస్థాయిలో ఉద్యమాలు లేవు. ప్రభుత్వాలకి వాళ్ళతో కాంప్రమైజ్ ఉన్న ధోరణి కనిపిస్తుంది కమ్యూనిస్టులు. మీరు చెప్పింది కొద్దిగా కరెక్టే కానీ పూర్తిగా కాదు. ఎందువల్లంటే ఉద్యమాలకు సంబంధించి ఆయా సామాజిక పరిస్థితులు, రాజకీయ నేపథ్యాలు అవన్నీ కూడా రావాలి. అప్పట్లో ఉద్యమాలు ఏంటంటే అప్పుడు వెట్టి చాకరీలు, లేకపోతే భాషా సమస్యలు ఆ రోజుల్లో. ఆ తర్వాత కూడా ఆయా సమస్యల మీద పోరాటాలు చేసేవాళ్ళం. తర్వాత ఏమైందంటే ఈ రాజకీయ పొందికలు, పొత్తులు ఇవన్నీ వచ్చిన తర్వాత కొద్దిగా మొహమాటాలు కూడా అడ్డం వస్తున్నాయి. కమ్యూనిస్టులు కూడా మొహమాటాలు వచ్చినాయి. కమ్యూనిస్టులు కూడా బూర్జువా పార్టీ లాగా లాబియింగ్లు, కాంప్రమైజులు, అడ్జస్ట్మెంట్లకి అలవాటు పడిపోయారా? లాబియింగ్లు, కాంప్రమైజులు, అడ్జస్ట్మెంట్లు ఆ దశ చేయాలనుకుంటే మేము కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నాం. మేమేమి అసమర్థులు కాదు. కమ్యూనిజం అనే ఒక సోల్ మర్చిపోతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు. ఆ సమస్య లేదు. ఇప్పుడు కూడా మీకు చెప్పాలి, కమ్యూనిజానికి ఒక సోల్ అనేది ఉంది కదా, పోరాటాలు అనేది ఉంటుంది, పేదల పక్షం అనే ఒక సోల్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో? కమ్యూనిస్టులు ఎక్కడ కనిపిస్తున్నారు? మీకు కనపడట్లేదు. కానీ మీరు గ్రామాలకు వెళ్ళండి, ఆడ పోడు భూములు గిరిజనులు ఉంటే ఎక్కడ ఎవరిదే వాళ్ళ దగ్గర ఉండేది ఎర్రజెండా మాత్రమే. ఇప్పుడు కూడా కొన్ని లక్షల ఎకరాలు ఎర్ర జెండా ఉంటుంది, ఎర్ర జెండా నాయకుడు ఉంటలేదు. నాయకుడు లేకుండా ఎర్ర జెండా ఎట్లా ఉంటుంది? ప్రజలు కాన్ఫిడెన్స్ కోసం ఎర్ర జెండా బాతున్నారు, కానీ నాయకుడు ఎక్కడ కనిపించట్లేదు. మేము ఇచ్చిన పిలుపులే మా ఉద్యమంతో కొన్ని లక్షల ఎకరాలకి పోడు భూములు పట్టాలు వచ్చినాయి. అప్పుడు యూపీఏ 1లోనే కాదు, ఈ మధ్యకాలంలో మన కేసీఆర్ గారి కాలంలో కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాలంలో కానీ కొన్ని లక్షల ఎకరాలకి పట్టాలు ఇప్పించింది కమ్యూనిస్టులమే. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు అసంఘటిత రంగం అని ఉంది. మొన్న మినిమం వేజ్ 1 కోటి మందికి ప్రకటన చేశారన్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరు చూశారు, మినిమం వేజ్ కోసం కనీస వేతనం లేకుండా కోట్ల మంది ఉన్నారని లెక్కలతో సహితం నేను అసెంబ్లీలో చెప్పాను, బయట ఉద్యమాలు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, మీరే కదన్న దీని మీద బాగా ఆందోళన చేసిందని. అంటే అదే అయింది. తర్వాత గ్రామ పంచాయతీ వర్కర్లకి బట్టి గారికి నాకు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. మేము నెల 1st తారీఖు జీతాలు ఇస్తున్నామంటే మీరు రెగ్యులర్ వాళ్ళకి ఇస్తున్నారు, కానీ పేదవాళ్ళకి ఇవ్వట్లేదు, వీళ్ళకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్క్ 3 నెలలు అట్లా ఉంటుందని అక్కడ చేసాము. ఉద్యమాలు కూడా బయట చేసాము. దాంతో ఇప్పుడు మా ఉద్యమాల ఫలితాలు లేవని అనకండి. అది మా అక్కడ కూడా 150 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిలో మా యూనియన్ ఇప్పుడు కూడా సజీవంగా 100 ఏళ్ళ నుంచి ఉంది. మా పార్టీ అంతకాలం నుంచో. మన ఆర్టీసీ ఉంది.
ఆర్టీసీలో మొన్న స్ట్రైక్ జరిగింది. ఆ జాయింట్ యాక్షన్ కమిటీ మా యూనియన్ ఆధ్వర్యంలోనే ఉంది. ఆ అధ్యక్షుడు వెంకన్న కూడా మా పార్టీ మా యూనియన్. ఆ రోజు కూడా ఆ సమస్య పరిష్కారం చేయటం కోసం నేనే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేసి కార్మికులకి యూనియన్ రద్దు చేసినటువంటి దాన్ని తిరిగి యూనియన్ని మళ్ళీ పెట్టే విధంగా అనుమతించే విధంగా ఒప్పించింది మేమే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, సరే ఆంధ్రప్రదేశ్లో కూడా అనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒడ్లు కొనేవాళ్ళు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. తడిసింది, ఒడ్లు తడిచిపోయి ఉన్నాయి. రైతులు వాటిని పట్టుకుని ఏడుస్తున్న తీరు కనిపిస్తుంది. ఎక్కడ కమ్యూనిస్ట్ నాయకత్వం కనిపిస్తుంది? ఎక్కడ కమ్యూనిస్ట్ నాయకులు వెళ్ళి వాళ్ళని ఓదార్స్తున్నారు? ఎక్కడ కమ్యూనిస్ట్ నాయకత్వం? మీరు ఇంత సక్సెస్ స్టోరీ చెప్పారు, అలానే ఒడ్లు కొనిపించే లాంటి సక్సెస్ స్టోరీ ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? మేము చేశాము. ఇందాక మీకు చెప్పే ఫస్ట్ పిలుపు ఉద్యమం చేసింది కూడా మేమే. రైతుల తరపున అయితే మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు ఫోకస్ అయిద్దంటే మేము తిట్టాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అని అట్లా తిట్టడానికి మీరు కాంగ్రెస్ మిత్రపక్షం కాబట్టి తిట్టలేకపోతున్నారు. మిత్రపక్షం కాదు, రీజనింగ్ తెలుసు కాబట్టి. రీజనింగ్ ప్రభుత్వాల దగ్గర గోడౌన్లు ఉన్నాయి. కావాలనుకుంటే బియ్యం మిల్లర్ల దగ్గర నుంచి తీసుకొచ్చి కొన్ని లక్షల గోడౌన్లు ఏవైతే ఉన్నాయో గోడౌన్లో పెట్టుకోవచ్చు. కావాలంటే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం ఫెయిల్ అయ్యి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది తీసుకోక, రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి కొనాల్సినవి కొనకపోతే మనం రైతులు ఏదో వాళ్ళ కష్టాలను మనం అర్థం చేసుకోవాలి, కానీ ప్రభుత్వ కష్టాలు కూడా అంతకంటే ఎక్కువ అర్థం చేసుకోవాలని అంటే కమ్యూనిస్టులుగా మీకు కరెక్టేనా? లేదు, అట్లా అని కాదు. మనం ఎప్పుడు కూడా రీజనబుల్గా కూడా ఉండాలి. కానీ అల్టిమేట్గా రైతుల అంతే, నేను అనేది అదే. అల్టిమేట్గా రైతుల పక్షానే ఉంటాం మేము. అయితే అదే సమయంలో చేసే పోరాటం సంబంధించి ఆ పదంలో కొద్దిగా రీజనింగ్లు తెలిస్తేనేమో తగ్గుతాం. రీజన్ తెలియకుండా ఒకటే స్ట్రైట్ ఫైట్ అయితే నేనేమనుకుంటానంటే కమ్యూనిస్టులు పేదల పక్షం ఉంటారు కాబట్టి పేదల రీజనింగ్ మాత్రమే మీరు గుర్తిస్తారు, ప్రభుత్వాల రీజనింగ్ కూడా గుర్తించే కొత్త కమ్యూనిజం చూస్తున్నారేమోనని డౌట్ వస్తుంది నాకు. అదేం కాదు, ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ రోజుల్లో కూడా గవర్నమెంట్ మీద కార్మికులు ఒత్తిడి పెడతా ఉంటారు, మాకు ఇంత వేతనాలు కావాలని. ఆ టైంలో కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసి అట్లా. కానీ సాంబశివరావు గారు, సారీ టు సే, ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత అంత పెద్ద ఎత్తున విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి అసూలు బాధిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. కానీ ఈరోజు ఆ చరిత్ర మర్చిపోయి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలను అర్థం చేసుకొని వైపు మనం ఆలోచించే పరిస్థితి కమ్యూనిస్టులు దిగజారిపోయారని ఒక బాధ కలుగుతాం. అది దిగజారుడు అనే పదం కరెక్ట్ కాదు. అది దిగజారుడు అనే అవసరమే మాకు లేదు. కమ్యూనిస్టులుగా దిగజారితే మేము కమ్యూనిస్ట్ పార్టీ, ఇందాక చెప్పాను, మేము కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండం. కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నామంటేనే మాకు ఒక కమిట్మెంట్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీలో ఉండటం అనేది ఎవరెన్ని పార్టీలు మారుతూ ఉంటారు, అధికారం ఎటువంటి అటు పోతారు, కానీ మేము అట్లా చేయం. కానీ అదే సమయంలో ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉద్యమాల్లో మన ఆర్టీసీ ఉంది, మీకు ఉదాహరణ చెప్తున్నాను. అది పరిపక్వతకు వచ్చింది. పరిపక్వతకు వచ్చినప్పుడు వెనక్కిపోయే సమస్య లేదు. అట్లనే ఇప్పుడు మీరు చెప్పిన ఒడ్ల మీద ఫోకస్ పెట్టారు కాబట్టి ఇప్పుడు రైతాంగానికి సంబంధించి మీరు వెళ్ళి తెలుసుకోండి. స్థానికంగా క్షేత్రస్థాయిలో ఆ రైతుల పక్షాన్ని వీళ్ళు మిగిలిన వాళ్ళు వచ్చి ఒక స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్తూ ఉంటారు. క్షేత్రస్థాయిలో మా ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, లేకపోతే మేము బలంగా ఉన్న ప్రతి చోట మేమే మా రైతు సంఘాలే వాళ్ళ తరపున ఉండి పోరాటం చేస్తున్నాం. ఒక చిన్న పాయింట్కి ఆన్సర్ చెప్పండి. ఎన్ని చోట్ల ధర్నాలు చేశారు, ఎన్ని చోట్ల ర్యాలీలు చేశారు, ఎన్ని చోట్ల అధికారులకు ఒత్తిడి తీసుకొచ్చారు, మంత్రుల్ని గొడవ చేశారు, ఎన్నిసార్లు ప్రభుత్వాలని మెడలు వంచడానికి కమ్యూనిస్టులుగా మీ వంతు ప్రయత్నం జరిగింది ఒడ్లు కొనుగోలు విషయంలో? ఒడ్లు కొనుగోలుకు సంబంధించి దాదాపు 200-300 కేంద్రాల్లో చేసాం. 2వ తారీఖున, ఈ నెల, ఇప్పుడు కాదు, ఈ నెల 2వ తారీఖునే, మే 2వ తారీఖునే పిలిపించాం. ఆ విధంగా అంటే ధర్నాలు చేశాము. కాకపోతే ఆ మంత్రులను మాత్రం అంతకుముందు ఒకసారి మాత్రం తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఆయనే వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి ఆయన కూడా గొడవ చేయటం జరిగింది. అట్లా ఇక ప్రతి సందర్భంలో అంటే సీరియస్గా చేశారా? ఏదో సీరియస్గానే నాకు బాగా గుర్తు. నేను ఎంగేజ్లో ఉన్నప్పుడు, ఉద్యమాల భావజాలంతో ఉన్నప్పుడు గొడవ అంటే అవతల ఉక్కిరి బిక్కిరి అయ్యే తరహా గొడవ ఉండేది. ఇప్పుడు అలాంటి గొడవలు ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే కొన్ని ఓవరాల్గానే ఎక్కడ కనిపించలేదు. మీరు కూడా వాటిలో ఎక్కడ అంటే ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనిపించలేదు. కొన్ని ఎట్లా ఉంటుందంటే సింబాలిక్గా చేయాల్సి వచ్చింది, కొన్నేమో ఉగ్ర రూపంతో. ఇప్పుడు సింబాలిక్గా చేస్తున్నారా, ఉగ్ర రూపంతో చేస్తున్నారా? ఇప్పుడు ఉద్యమాలకు వచ్చేసరికి ఏమో మా జనం ఫీల్ ఇది, వాళ్ళ బాధలు ఇది చేయాలంటే ధర్నాలు.
ఇంకా మిలిటెంట్గా చేయాలంటే పగలగొట్టాలి, మిలిటెంట్గా చేయాలంటే ఆఫీసులు పగలగొట్టాలి. ఆఫీసులు పగలగొట్టే స్థాయిలో ఇప్పుడు మేము ఉద్యమాలు చేయట్లేదు. ఆఫీసులు పగలగొట్టడం అంటే దానికి మళ్ళీ మీలాంటి వాళ్ళే మామూలు ఉద్యమం చేయొచ్చు కదా, వీళ్ళు అరాచకం చేశారు, ఆ అరాచకమైనటువంటి ఉద్యమాలు పనికిరావు అని చెప్పి మళ్ళీ మేధావులు మళ్ళీ అంటారు. అందుకే సందర్భం వచ్చినప్పుడు కేరళలో అక్కడ లెఫ్ట్ పార్టీలకి పవర్ పోయి ఒక 4 రోజులు 4.5 రోజులు అయిపోయింది. అక్కడే వాళ్ళు సీరియస్గా ఉద్యమాలు చేస్తున్నారు. ఏది వాటర్ కెనాన్స్తో ధర్నాలని లేకపోతే ఆందోళనని అణిచివేయాల్సిన సిచ్యువేషన్స్ అక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అందరు నిద్రపోతున్నారు. అంటే ఇంకోటి మీకు చెప్పాలి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లు కూడా ఏం చేస్తున్నాయంటే, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ధర్నా సెంటర్ చూడండి, మీరు రోజు ఉండేది మా సంఘాలు మేమే. ఈ గవర్నమెంట్ కూడా తెలివిగా వెనకట్లాగా అణిచివేతకి ప్రయత్నం చేయట్లా. వాడు ఎప్పుడైతే అణిచివేత మొదలు పెడతాడో అంతే స్పీడ్లో మేము కూడా రిటాలియేషన్ ఉంటుంది. వీళ్ళు తెలివిగా చేస్తున్నారు. అందుకే సమయం రావాలి, అంతేగాని మా చిత్తశుద్ధిని శంకించడం అనేది సమస్య లేదు. సాంబశివరావు గారు, ఓవరాల్గా మాట్లాడితే దేశంలో కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయింది, కమ్యూనిస్టులు అవసరం లేదు ఇప్పుడు ఈ దేశానికి అని అంటే వేరే చెప్తారు మీరు? అది కళ్ళుండి చూడలేని వాళ్ళు, జ్ఞానం ఉండి జ్ఞానాన్ని అప్లై చేయలేని వాళ్ళు అనే మాటలు అవి. నేను ఒకటి చెప్తాను సార్, అలా అనేవాళ్ళ మాటే నిజమవుతుంది కదా? అవదు. ఎందుకనంటే ఈ దేశంలో ఒకప్పుడు ఎక్కడో దగ్గర కమ్యూనిస్టుల ఉద్యమాలు ఉండేవి, కమ్యూనిస్టులు అధికారానికిలో ఏదో ఒక స్టేట్లో ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉండటానికి అవకాశం ఉండేది. ఈరోజు దేశంలో ఉన్న కేరళతో సహా మొత్తం కమ్యూనిస్టులందరూ ప్రభుత్వాలన్నీ అంతరించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కమ్యూనిజానికి చోటు ఎక్కడ ఉంది? నేను మీకు అదే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేరళ ఉంది, కేరళ మీకు తెలుసు ఎవరీ ఆల్టర్నేట్. అంతకుముందు కూడా మొత్తం అన్ని రాష్ట్రాల్లో లేవు కదా, బెంగాల్, త్రిపుర, కేరళ 3 కదా. ఫర్ డిఫరెంట్ రీజన్స్ త్రిపుర, బెంగాల్ పోయింది. కేరళ వచ్చేసరికి స్టిల్ మేమే వీఆర్ ద రెకనింగ్ ఫోర్స్ కేరళలో. ఇప్పుడు నెక్స్ట్ రెండోసారి గెలవటమే ఆ రోజు విశేషం. ఈ మధ్య కాలంలో కమ్యూనిస్టులు ఎక్కడ ఓడిపోయినా మళ్ళీ తిరిగి రావడం అనేది ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడు చూశారు మీరు? ఎక్కడ లేటెస్ట్ డేటా చూస్తే కమ్యూనిస్టులు ఓడిపోయిన దగ్గర మళ్ళీ గెలిచిన చరిత్ర ఎక్కడ? కేరళ మరి ఎన్నిసార్లు గెలవలేదు. బెంగాల్, త్రిపుర, ఇప్పుడు కేరళలో మళ్ళీ వచ్చే అవకాశం లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళు అంటున్నారు ఇప్పుడు, అంటే అట్లా రేపు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు కమ్యూనిస్టుల చరిత్ర ఏంటి, కమ్యూనిస్టుల ఉద్యమ పోరాటం ఏంటి, ఇప్పుడున్నది ఏకైక చట్టసభల్లో ఉంది మీరు ఒక్కళ్ళు, ఎవరు లేరు. కాబట్టి కమ్యూనిస్టులకు కాలం చెల్లిపోయింది అని ఎందుకు? అసలు సమస్య లేదండి. నేను ఒకటి చెప్తున్నానండి, కమ్యూనిస్టుల కాలం చెల్లిపోతే ఇన్ని కోట్ల మంది ఇప్పుడు మాతో ఉన్నారు ఇక్కడ, అర్థం చేసుకోండి. సో కమ్యూనిస్టులు కేవలం ఉద్యమకారులుగా, యూనియన్ లీడర్లుగా వాటికి మాత్రమే చూస్తున్నారు, చట్టసభల్లో ప్రతినిధులుగా మిమ్మల్ని చూడటం లేదని అనుకోకూడదు. చట్టసభలకు సంబంధించి నేను ఒకటే చెప్పాలంటే, విలువలు లేవు. మాతో అందరూ మమ్మల్ని ఉపయోగించుకుని ఎలా అధికారంలో రావాలని చూస్తారు. మీకు ఒకటే చెప్తారు, రామారావు గారు ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఉండాలి, ఆ గౌరవం ఇచ్చేవాళ్ళు. మాకు బలం లేక కదా, అప్పుడు బలం ఇప్పుడు కూడా ఉంది, ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా కానీ వాళ్ళు గుర్తించారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నంతకాలం అది నడిచింది. ఎప్పుడైతే తెలంగాణ ఫామ్ అయిందో కేసీఆర్ గారితో మొదలైంది. కేసీఆర్ గారు కొద్ది రోజులు కమ్యూనిస్టులు చరిత్ర, పోరాటాలు, ఉద్యమాలు బాగా ఘనంగా చెప్పాడు. తెలంగాణ ఉద్యమం ఇవన్నీ ఆనాటి సాయుధ పోరాటం. ఎలక్షన్స్ వచ్చేసరికి మాకున్న బలహీనత వీళ్ళకి ఎటు పోలేరనే పద్ధతులు చేశారు. ఏమైంది చివరికి? కేసీఆర్ గారు దెబ్బతిన్నారు. దేనివల్ల దెబ్బతిన్నారు? కేవలం కమ్యూనిస్టుల వల్లనే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మాతో కలవాలనే ఆలోచనతో ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, వీళ్ళు కూడా గవర్నమెంట్ కాదు అప్పుడు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు దాన్ని ఆసరా తీసుకుని కమ్యూనిస్టులు కావాలని అన్నారు. అన్నాక మా దగ్గర 4-5 స్థానాలు మేము ఏర్పాటు చేస్తామని చెప్పి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మాలో ఉన్నటువంటి ఆ బలహీనతని వాళ్ళు సొమ్ము చేసుకోవడం ప్రయత్నం చేసి, ఆ సీటుకి ఒక ఆయన వివేక్ వచ్చాడు, ఈ సీటుకి వినోద్ వచ్చాడు, ఏం చేయలేకపోతున్నాం, మీరు అర్థం చేసుకోండి దయచేసి అని. మీ సీటుకు మాత్రం పొంగులేట్ వచ్చినా మీకు మాత్రమే సీట్ ఇచ్చారు అని అంటే ఎక్కడ కాంప్రమైజింగ్ జరిగింది? నో కాంప్రమైజింగ్ కాదు. అంటే మిగతా సీట్లన్నీ ఫణంగా పెట్టి కేవలం కొత్తగూడెంలో కోననేని సాంబశివరావుకి సీట్ ఇచ్చి కాంప్రమైజ్ చేసేశారు ఆ రోజుల్లో పొత్తుల సందర్భంగానంటే. అందుకే మేము ఆ సీటుకు కూడా వద్దనుకున్నాం, ఒక సీటు అయితే వద్దని. ఒక దశలో మినిస్ట్రీ కూడా ఆఫర్ చేశారు మాకు. అప్పుడే మా భట్టి గారు చెప్పారు, ఒక సీటు తీసుకుని మినిస్ట్రీ తీసుకోవచ్చు కదా అని. మాకు వద్దని చెప్పాం, మాకు సీట్లే కావాలని. కానీ ఇక వద్దని సొంతంగా వెళ్ళిపోదామని నిర్ణయం చేసుకున్న టైంలో ఇక మొత్తం క్యాడర్ ఇప్పుడు ఈ టైంలో సొంతంగా మనం చేయలేము
అనే పద్ధతిలో జరిగింది. మీరు అనేదానికి చెప్తున్నాను. చట్టసభల్లో ఎందుకు లేదు అనే దానికి వచ్చేసరికి మేము లేని లోటు ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మళ్ళీ వాళ్ళకి కూడా కమ్యూనిస్టులు ఒక్కసారి కూడా కృతజ్ఞత చెప్పే అలవాటు లేదు. ఒక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు తప్పితే కమ్యూనిస్టుల వల్ల మేము అధికారంలోకి వచ్చామని చెప్పరాళ్ళు. అంతకుముందు వాళ్ళు అంతే చేశారు. పోయిన అంటే తర్వాత ఇంకొకళ్ళ దయాదాక్షిణ్యాల మీద కమ్యూనిస్టులు జీవితకాలం ఆధారపడుతూ ఉండాల్సిందేనా? మీ రాజకీయ భవిష్యత్తు, మీ పార్టీ భవిష్యత్తులు ఇట్లానే ఉంటాయా? ఇప్పుడు మా దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఉన్నారా, వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేము ఉన్నాం? నేను అనుకుంటా కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల మీద మీరు ఉన్నారని. మా దయాదాక్షిణ్యాలు చెప్పండి, మీరు ఎలా మీ దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు మా ఎలా ఉన్నారు? దయాదాక్షిణ్యాలతోనే మీకున్న ఒక్క సీటుతో కాంగ్రెస్ పార్టీ మీ దయాదాక్షిణ్యాలతో ఎట్లా ఉంటారు? వాళ్ళు ప్రేమతో ఇచ్చారండి మాకు, కొత్తగూడెం ప్రేమతో ఇచ్చారు. ఇస్తే మన జరిగినటువంటి ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు లేదు కదా, మరి మేము గెలిచాం కదా. పంచాయతీ ఎన్నికల్లో మేము మెజార్టీ గెలిచాం కదా. మా వాడు దయతలిసి ఎవరు ఇవ్వరండి, ఎవరు ఏ సీటు కూడా ఎవరు దయతలిసి. కాంట్బట్ కండిషన్లోనే ఆ సీటు మేము తీసుకున్నాం, కాంట్బట్ కండిషన్లో. కాబట్టి మేమనేది ఏంటంటే మా దయాదాక్షిణ్యాలతో ఆ ప్రభుత్వాలు ఉండాల్సిందే. మా దయాదాక్షిణ్యం నేను అంటున్నాను, దేశంలో మళ్ళీ ఇంకొకసారి నేను అడుగుతున్నాను, ఈ దేశంలో కమ్యూనిజాలకి కాలం చెల్లింది. కారణం ఏంటంటే కమ్యూనిస్టులు అంటే లెఫ్ట్ ఐడియాలజీ, రైట్ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్లు కమ్యూనిస్టులు ఒకే సందర్భంలో ఈ దేశంలో వ్యవస్థీకృతంగా ముందుకు రావడం మొదలు పెడితే ఆర్ఎస్ఎస్ ఈరోజు ఉజ్వలమైన భవిష్యత్తులో ముందుకు వెళుతుంది. కమ్యూనిస్టులు రోజు రోజుకు అండుగండిపోతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. 80 వరకు 1980 వరకు 77 ఎమర్జెన్సీకి పూర్వం ఆర్ఎస్ఎస్ పాత్ర ఏంటి? వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అప్పుడు? ఒక్కోసారి జీరో కదా, ఒకసారి జగ్గారెడ్డి గారు ఒక్కళ్ళే కదా గెలిచింది, అది ఎన్టీ రామారావు గారితో. అప్పుడు కూడా ఇట్లాగే అంటే, అప్పుడు కూడా వాళ్ళు అట్లాగే అనుకుంటే అట్లా. అందుకని ఎన్నికల్లో ఒకటే మీరు ఎన్నికలనే బేస్ చేసుకోవడం అనేది చాలా తప్పు అనేది నా అభిప్రాయం. ఎన్నికల్లోనే ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడి. మొన్నటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రం అప్పుడు కూడా బీజేపీ కంటే మేమే ఎక్కువ ఉన్నాం కదా. అట్లని చెప్పి వీళ్ళు ఏమి లేదని చెప్పాలా? మా జిల్లాలో ఉంది, ఇప్పుడు కూడా బీజేపీ లేదు కదా, అట్లని చెప్పి బీజేపీ ఏం లేదని మేము చెప్పాలా? అంటే మీరు పడిపోయి పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు, లేచే అవకాశం లేదని వాళ్ళు ఊహించుకుంటే ఎట్లా? ఎవరు ఊహించుకుంటే ఎట్లా? అట్లా అనుకుంటే 100 ఏళ్ళు అట్లా ఉంది సిపిఐ పార్టీ. ఇప్పుడు ఇజాలకు కాలం చెల్లిపోయింది, కమ్యూనిజం లేదు, మావోయిజం లేదు, ఉన్నదంతా టూరిజం తప్ప ఇంకేం లేదని. అది కరెక్ట్ కాదు. టూరిజం పార్ట్, టూరిజం అనేది ఒక పార్ట్. అసలు కమ్యూనిజం లేకుండా ఎట్లా? కమ్యూనిజం అంటే మీకు తెలుసు రజనీ గారు, ప్రశ్నించేవాడే కమ్యూనిస్టు. వాడు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రశ్న లేకుండా సమాజం ఉంటుంది చెప్పండి. వాడు బాధ గురించి మాట్లాడినటువంటి వాడు లేకుండా సమాజం. ప్రశ్నించడం, ఎదిరించడం, పోరాడే క్రమంలో పేదల పక్షం ఉండటం కమ్యూనిజం లక్షణం. అసలు ఈ సిద్ధాంతం గురించి ప్రజలకు క్యారీ చేయటంలో మీరు మర్చిపోయారు కాబట్టే కమ్యూనిస్టులు అంతరించిపోయారు అని చెప్పి ఒక డౌట్ వస్తుంది. మేము చేసేదేం మీకేమో మీరేమనుకోనంటే చెప్పండి, నో ప్రాబ్లం. మీరు అధికార పార్టీలో వాళ్ళ చుట్టే తిరుగుతుంది, మీ ప్రెస్ కానీ మీ మీడియా కానీ. మొన్న ఖమ్మంలో 100 ఏళ్ళ పురస్కరించుకుని ఎవరు ఊహించలేదు. నేను 5 లక్షల మందికి పిలిపించా, స్టేట్ 5 లక్షల మందితో బహిరంగ సభని. అటువంటిది 3-4 లక్షల మంది వచ్చారు. పాత వాళ్ళు కూడా 72లో విజయవాడ జరిగింది, అప్పుడు బతికున్న వాళ్ళు కూడా వచ్చారు. ఇంత సమీకరణ భారతదేశంలో ఎప్పుడు లేదని చెప్పారు. కానీ మాకేం ప్రచారం ఇస్తారు మీరు? రోజు ఎంత పెద్ద ఉద్యమాలు చేస్తాం, మాకేమో ప్రచారం ఇస్తారు అంటే నేనేమంటానంటే కమ్యూనిస్టులు ఎక్కడన్నా ఉద్యమాలు చేస్తే, గొరావులు చేస్తే, ప్రభుత్వాలని మెడలు వంచడానికి ఒక సీరియస్ ప్రయత్నం చేస్తే కవరేజ్ ఇద్దామని చెప్పి చాలా తపంతో ఎదురు చూస్తున్నాం, ఎక్కడ కనిపించలేదు. అది మీరు సింబాలిక్ ఉద్యమాలు, సింబాలిక్ ప్రొటెస్టులు తప్ప ఆ సీరియస్ కమిట్మెంటు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలో నీకు విద్యుత్ ఉద్యమాన్ని ప్రొజెక్ట్ చేసింది ఇదే మీడియా. ఆ తర్వాత అనేక కాలంలో విప్లవ ఉద్యమాలు కావచ్చు, వాటన్నిటికి కావాల్సినంత సమాచారాన్ని ప్రజలకు చేరువ చేసింది మీడియానే. కానీ ఇప్పుడు ఆ కమిట్మెంట్ లెవెల్స్ తగ్గిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు డైల్యూట్ అయిపోతున్నారు మీడియా కవరేజెస్లో కూడా. ఇందులో ఇప్పుడు ప్రభుత్వాలు 2 టాక్టిక్స్ ఉన్నాయి. అప్పుడు ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు అనుసరించిన విధానం వేరు. అప్పుడు అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తెలివిగా ఒక దశ వరకు అవకాశం ఇస్తున్నారు, ఆ తర్వాత మా జోలికి రావట్లేదు. అప్పుడు మీకు తెలుసు మనకి స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడేంటి, ఉద్యమానికి పిలుపు ఇస్తేనే ఇళ్లలోనే అరెస్టులు చేసేస్తారు, నిర్బంధం ఉంది, ఇళ్లలోనే అరెస్టులు చేస్తున్నారు. ఆ నిర్బంధించే విధానాలతో ఉన్న పార్టీలతో మీరు అంటకాగుతున్నారు. నేను అట్లా అనుకుంటే
ఆ రోజులో టీడీపీతో కూడా పొత్తు కలవాల్సి వచ్చింది. అందుకే కదా ఆ రోజుల్లో టీడీపీతో కలిశారు, కాంగ్రెస్తో కలిశారు, ఎంతమందితో కలిశారు కాబట్టి రోజు రోజుకి దిగజారిపోయి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మరింత నిర్బంధం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఆ పార్టీలతో అంటగలుగుతున్నారు కాబట్టి ఎక్కడ కనిపించలేదు. మీరు ఏకపక్షం మమ్మల్ని అంటున్నారు. అసలు ఆ లెక్క వస్తే కాంగ్రెస్ మాతో ఎందుకు అంటగాగాలి, అప్పుడు టీడీపీ మాతో ఎందుకు అంటగాగాలి, అదేవిధంగా ఇక పైన ఉన్న యూపీఏ 17-18 పార్టీలతో వాళ్ళు ఎందుకు అంటగాగాలి, ఎన్డీఏ 19-20 దాటినట్టున్నాయి, వాళ్ళు ఎందుకు అంటగాగాలి, వాళ్ళు చేస్తేనేమో పవిత్ర. నేను అంటున్నానా ఈ బుర్జువా పార్టీలు అకార్డింగ్ టు కమ్యూనిస్ట్ ఫిలాసఫీ అవి బుర్జువా పార్టీలు, పెట్టుబడిదారులకు కొమ్ముగాసే పార్టీలు. వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళ గురించి మీరు నీతి వాక్యాలు, వాళ్ళ గురించి అద్భుతాలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ కమ్యూనిస్టులు అనేది పేదల పక్షం ఉండేవాళ్ళు, కమ్యూనిస్టులు అనేవాళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉంటారు, కమ్యూనిస్టులు అనే పోరాటాలతో ఉంటారు, చట్టసభల అవకాశాలతో సంబంధం లేకుండా ప్రజల తరపున పోరాడేవాళ్ళు కమ్యూనిస్టులు. మిమ్మల్ని మాత్రం ప్రశ్నిస్తారు. ఎందుకు అని అంటే మీ దగ్గర ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి. బుర్జువా పార్టీల దగ్గర క్వాలిటీస్ లేని వాళ్ళని ఏం ప్రశ్నిస్తారు? నేను కూడా అనేది ఒకటే, మాకు వేరే స్వార్థాలు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చాలా పార్టీలు చెప్తూ ఉంటారు, మేము అక్కడ ఉన్నాం, ఆకాశంలో ఉన్నాం, వీటి కిందకి వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు ఏ పార్టీలు అండి అంతకుముందు? నేను అంటున్నా, ఏ పార్టీలు? ఏ ఒక్కడైనా సరే నికరంగా ఒక పార్టీలో ఉన్నాడేమో చూడండి. అంటే ఎక్కడ మంచి డాబా ఉంటే అందులో జోరుపడి ఈ డాబా నాది, ఈ ఇల్లు నాది అనేవాళ్ళు వాళ్ళు. మేమేమో దెబ్బతింటున్నా సరే ఒక సిద్ధాంతాన్ని కమిట్మెంట్తో ఉన్నవాళ్ళం కాబట్టి 100 ఏళ్ళు ఏదైనా ఒక పార్టీ బతికిందండి ఈ దేశంలో, మీరు దాన్ని ఎందుకు చెప్పరు? 100 ఏళ్ళు ఒక పార్టీ బతికుందంటే చిన్న విషయం కాదు కదా. మాకే శక్తి లేనివాళ్ళమా? ఇప్పుడు మీకు 100 ఏళ్ల తర్వాత ఇప్పుడు కమ్యూనిస్టులు ఐసీయూలో ఉన్నారు? ఏం లేదు. మళ్ళీ దాన్ని అదేది ఫీనిక్స్ పక్షం చూసారా, ఫీనిక్స్ లాగా మళ్ళా లేస్తూ ఉంటాం. మీరేం కంగారు. సారీ టు సూ, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇప్పుడున్న ఈ దేశంలో కమ్యూనిస్టులు అవసరం లేదు. ఎందుకు అని అంటే పెట్టుబడిదారి పార్టీలు, బూర్జువా పార్టీలు ఆల్రెడీ వెల్ఫేర్ స్కీమ్స్ పేరుతో వచ్చింది. వెల్ఫేర్ స్కీమ్స్తో వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల వైపు పేదవాళ్ళు చూసే అవకాశం, అవసరం కనిపించడం లేదు. అదేవిధంగా పోరాటాలు ఒకప్పుడు కమ్యూనిస్టులు చేసేవారు, ఇప్పుడు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏవైతే మీరు చెప్పే పెట్టుబడిదారి పార్టీలు, బుర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజలు పోరాడాల్సిన అవసరం లేకుండానే అన్ని వాళ్ళకి సదుపాయాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 3, కమ్యూనిస్టులు అనేవాళ్ళు అవసరం లేదు. ఎందుకు అని అంటే ప్రజలు ఇప్పుడు దేశం మారిపోయింది, కార్పొరేటైజేషన్ వచ్చింది. కార్పొరేటైజేషన్ వచ్చిన తర్వాత ఈ కార్పొరేటైజేషన్లో కేవలం సోషల్ మీడియా వీటికి అలవాటుపోయిన ప్రజలు ఉద్యమాల గురించి ఎవడో ఆలోచించడం లేదు. ఏసీ ఫ్యాన్ వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయట్లేదు, ఏదున్నా సోషల్ మీడియాలో మెసేజ్ల రూపంలో ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సినారియోలో అసలు కమ్యూనిస్టులు అవసరం లేదు ఈ దేశంలో. ఇప్పుడు ఇది ప్రపంచమే ఒక చిన్న ఊర్లాగా అయిపోయింది. ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ బికమ్ లైక్ ఏ స్మాల్ విలేజ్. ఇక్కడ ఉన్నది అక్కడ ఉంటుంది, అమెరికాలో ఉన్నది కల్చర్, ఇదంతా కనెక్టెడ్. మరి మీరు చెప్పే దీని ప్రకారంగా మొత్తం పోవాలి కదా. నీకు ఇవాళ ప్రపంచంలో కమ్యూనిస్టులు 300 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో 900 కోట్ల మంది జనాభా, 300 కోట్ల మంది కమ్యూనిస్టులు. అంటే చైనా, రష్యా వీటన్ని కలుపుకుంటే చైనా, రష్యా అంతగా కార్పొరేట్ కమ్యూనిజం మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది చైనా అంతా. మనకి ఇష్టం లేకపోతే ఏదో పేరు పెడతాం, మనకి ఇష్టం లేకపోతే. నేను అనేది ఏంటంటే కమ్యూనిస్ట్ చైనాలో ఉంది. ఇప్పుడు ఒరిజినల్ కమ్యూనిజం అంటారా మీరు? మార్క్స్ లెనిన్ కోరుకున్న కమ్యూనిజం చైనాలో ఉందా? మార్క్స్ లెనిన్ కోరుకున్నది ఏంటి? అంతిమంగా మనిషి ఉన్నత స్థానంలో ఉండాలి. ఆ మనిషి పేదవాడికి డబ్బున్నవాడికి మధ్య అంతరం ఉండకూడదు, సమానత్వం అందరి మధ్య ఉండాలి అక్కడ అంటూ ఉన్నారు. చైనాలో పెట్టుబడిదారులు లేరా? చైనాలో కార్మికులు లేరా? పేదోళ్ళు లేరా? వీళ్ళిద్దరి మధ్య అంతరం లేదా? అంతరం లేకుండా అట్లా ఉంటుంది. ఉన్నదాన్ని క్రమేపీ ఇంకా వాళ్ళు కూడా ఏమన్నారు, కమ్యూనిజం దశకి రాలేదు. ఇప్పుడు ఏంటంటే సోషలిజం ప్రథమ దశలో ఉంది. అదే కదా. అంటే అక్కడ ఆకలి బాధతో ఉన్నాడు లేడు మన దేశంలో లాగా. మీరు తీసుకోండి అక్కడ లెక్కలు. అక్కడ ఇల్లు లేదనేవాడు లేడు ఇప్పటికి కూడా. అక్కడ బాండెడ్ లేబర్ ఇది ఉంది. అవును అంటారు. కార్మిక వర్గ యొక్క శ్రమ దోపిడీ అనేది చైనాలో జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి బాండెడ్ లేబర్ అంటే వాడు కమిటెడ్గా పనిచేసేవాళ్ళు, వాళ్ళు వర్కర్స్ని కమిటెడ్గా. బాండెడ్ లేబర్ అంటే ఎక్కడ జనం ఊరుకోరండి, ఎంతకాలం ఊరుకుంటారు వాళ్ళు? కానీ నిజంగా బాండెడ్ లేబర్ ఉండి వాళ్ళలో ఆ లోపల అసంతృప్తి జ్వాలలు ఉంటే ఎందుకు ఊరుకుంటారు? ఊరుకునే సమస్య లేదు. తర్వాత ఇంకోటి కూడా నేను చెప్తాను. మరి ఇప్పుడు అమెరికా మీరు అనేది అంతా ఈ క్యాపిటలిజం అటువైపు పోతున్నారు అంటున్నారు కదా. మొన్న న్యూయార్క్లో ఒక అతను గెలిచాడు, మందాని. ప్యారిస్లో ఒక మేయర్ గెలిచాడు.
అమెరికాలో శాండర్స్ మీరు చూశారు, అప్పుడు ఒక దశకు వచ్చేసాడు, లెఫ్ట్ యూస్ నేను లెఫ్ట్ అని చెప్పినాడు. ఇది మన రిపబ్లికన్ పార్టీలోనే ఒక లెఫ్ట్గా ఉండి డెమోక్రటిక్లో రిపబ్లికన్తో ఈక్వల్గా వచ్చాడు. మీరు ప్రతి దేశంలో ఇప్పుడు గ్రీస్ సెకండ్ ప్లేస్లో ఉంది, మీరు ఏది ప్యారిస్లో సెకండ్ ప్లేస్లో ఉంది, రష్యాలో సెకండ్ ప్లేస్ లెఫ్ట్. అంటే నేను అనేది ప్రజల్లో ఖచ్చితంగా మీరు ఇక రాదని అనుకోకండి, ప్రజల్లో ఇక అన్నీ వాడే ఇస్తున్నాడు కాబట్టి ఆ ఆలోచనలు మరి అన్నీ ఇస్తున్నారు, అమెరికాలో కూడా ఇస్తున్నారు, అన్ని చోట్ల ఇస్తున్నారు. ఆ ఇచ్చిన దానిలో మళ్ళీ దానిలో న్యాయం జరుగుతుందా లేదా? ఇప్పుడు ఎంత ఇస్తున్నారండి, ప్రభుత్వాలు ఎందుకు మారిపోతున్నాయి చెప్పండి? నేను అంటున్నా, బాగా ఇస్తున్నారు కదా, అందరు పోటీలు పడిస్తున్నారుగా, మళ్ళీ వీడిని మార్చేసి ఇంకోటిని ఎందుకు ఎన్నుకుంటున్నారు అంటే ఏంటి? దానిలో కూడా వాడికి ఇంజస్టిఫికేషన్ చూసుకుంటున్నాడు. అందుకని వాడు కార్పొరేట్లు ఉన్నా సరే, లేకపోతే ఇంకోటి ఎవరిచ్చినా ఎన్ని తాయిలాలు ఇచ్చినా సరే ప్రజల్ని సమూలంగా మార్పు రావట్లేదు. మీరు అమెరికా ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ప్యారిస్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఫ్రాన్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ ఇండియాలో ఉన్న కమ్యూనిస్టులు పాతకాలపు బూజు పట్టిన విధానాలు సిద్ధాంతాలనే అమలు చేస్తూ ఉన్నారు. జంజీ కాలం వచ్చింది అంటే ఏంటి చెప్పండి? పాతకాలం ఏం అమలు చేస్తున్నారు అంటే పాతకాలపు కమ్యూనిస్టు సిద్ధాంతాలు మా తాతలు ముత్తాతల టైంలో ఏవైతే ఫాలో అవుతున్న కమ్యూనిస్ట్ సిద్ధాంతాలనే ఇప్పటికీ మీరు చెప్తూ వస్తున్నారు. కాలం మారింది, జంజీ కాలం వచ్చింది, జంజీలకు కావాల్సిన తరహాలో మీరు ఆలోచన విధానం కానీ మీ సిద్ధాంతాల్లో మార్పులు చేర్పులు కానీ వాళ్ళని రీచ్ చేయడం కానీ మీరు చేయట్లేదని మీరు అంటున్నారు. ఏమి మారింది లేకపోతే ఏమి మారలేదు, పాతయి ఏం కొత్తదా మేము అందుకోలేదు అట్లా ఎవరు చెప్పట్లేదు. పాతకాలం సిద్ధాంతం పాతకాలం మా పేరే సైంటిఫిక్ సోషలిజం. మేము ఎప్పుడు సైన్స్ని వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు వెల్కమ్ ఎనీ. అంటే ఏంటంటే పిడివాదం ఉంటుంది మీ దగ్గర, ఫ్లెక్సిబిలిటీ లేదు అని. ఏదైతే మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు ఉన్నాయనంటారు, 4 ఉన్నాయనే విషయాన్ని ఆలోచించరు, ఆలోచించే దిశగా మీరు ఫ్లెక్సిబుల్గా ఉండరు. అది మా మీద పెట్టిన ప్రచారం. కమ్యూనిస్టులు ఎప్పుడు సైంటిఫిక్గా ఆలోచన చేస్తారు, రేషనల్గా ఆలోచన చేస్తారు. పిడివాదం పూర్వం మీకు తెలుసు కదా, అన్నీ ఈ మూఢత్వాల పేరుతో దాన్ని వ్యతిరేకించిందే కమ్యూనిస్టులు కదా. పిడివాదం అంటే దాన్నే పట్టుకుని వెళ్ళడాలి కదా. అదే పద్ధతుల్లో చంద్రుడు అదే మన సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నాడు అనే సైంటిస్ట్ ఉంది, దాన్ని ముందు మార్క్స్ లాంటి వాళ్ళకి వెలుగులో తెచ్చింది. మీరు ఎక్కడైనా తీసుకోండి, కొత్తదనం కానీ కొత్త మార్పు కానీ కోరేది ఎవరంటే కమ్యూనిస్టులే. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే వాళ్ళకి కార్మికులు కడుపులు కొట్టాలి కాబట్టి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు, 44 చట్టాలను తీసుకొచ్చి దాన్ని వ్యతిరేకించామనుకో వీళ్ళు మారట్లేదు. జయప్రకాష్ గారు లాంటి వాళ్ళు చెప్తారు కమ్యూనిస్టులు మారట్లేదు. ఎందుకు మారట్లేదు అంటే వీళ్ళు చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఏ చట్టాలు అవి? ధనవంతుడికి మరింత మేలు చేసే చట్టాలు. అక్కడ మళ్ళీ వ్యతిరేకిస్తుంది మళ్ళీ మేమే కదా. మరి దాన్ని మీరు ఒప్పుకోరు, దాన్ని ఇటు తిప్పుతున్నారు. వీళ్ళు మారట్లేదు. మారటం అంటే ఏంటి? పేదాడు కడుపు కొట్టినా కూడా అడగకుండా ఉండటం అనేది మారకుండా. మేము ఏదైనా పరిశ్రమను వ్యతిరేకిస్తే మమ్మల్ని తప్పుపట్టండి. ఆధునీకరణమైనటువంటి వ్యవస్థను ఏమైనా వ్యతిరేకిస్తే మమ్మల్ని తప్పుపట్టండి. ఇప్పుడు మీకు తెలుసు, విశాఖ స్టీల్ కోసం ఆనాడే 62 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసింది ఎవరు? మేమే కదా, కమ్యూనిస్టులమే కదా. మా తాతలు నేతులు దాగారు, ఇప్పుడు వాసన చూడండి అన్నట్టు ఉంది. ఈ రోజు గురించి మాట్లాడుతున్నా. 62 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేశారు. అసూలు బాసిన చరిత్ర, విద్యుత్ సంస్కరణల ఉద్యమాలు ఇవన్నీ చూసాం. నేను అంటున్నా ఆ ఎప్రిసియేషన్ అంతా అప్పుడు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాను. నేను ఈ రోజు పరిస్థితి ఏందంటున్నా, భవిష్యత్తు ఏందంటున్నా. భవిష్యత్తులో మీరు ఇదే బీజేపీ కనిపిస్తుంది, ఇదే కాంగ్రెస్ పార్టీ కింద పడిన లేచిన వాళ్ళే దిక్కయ్యేట్టు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ఎక్కడ కమ్యూనిస్ట్. నేను అంటున్నా నీకేమో మారటం అంటే ఏంటి? మతాన్ని పట్టుకుని చేసేవాడే మారినట్టు కాదా? మతం పేరుతో చేసేవాడు మాత్రం ఆధునిక భావాలు కలిగినవాడా? వాడు పిడివాదం. వాడు ఆవు ఎట్లా పుట్టింది, లేకపోతే మనిషి ఎట్లా పుట్టాడు, లేకపోతే ఇంకో తలలోంచి పుట్టాడు, ఈ చెప్పేవాడేమో. నేను అంటున్నాను వాళ్ళకి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ భావజాలం, ఇప్పుడు దేశంలో వాళ్ళ భావజాలం పెరుగుతుంది. మీరు అంటున్నారు సైన్స్ని మేము ప్రోత్సహిస్తాం, సైన్స్ ఎట్లా వెళ్తుంటే ఎట్లా అంటున్నాం. సైన్స్ని నమ్మే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, నేను కాదంటలేదు. కానీ అంతకు మించి మూఢనమ్మకాలను విశ్వసించే వాళ్ళు పెరుగుతున్నారు. దేవుళ్ళంటే భక్తి పెరిగిన వాళ్ళు ఇంకా విపరీతంగా పెరుగుతున్న తీరు చూస్తున్నాం. కానీ మీరు ఇది ఆ స్థాయిలో పెంచలేకపోయిన లోపం మీదే కదా అనేది నా పాయింట్. ఈ దేశంలో కులం, ఈ దేశంలో దేవుడు, మన దేశ సంస్కృతి ఇవన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి. మన రాజ్యాంగం కూడా అదే. ఎవరిది వాళ్ళకి ఎవరి విశ్వాసాన్ని కూడా
మనం వ్యతిరేకించకూడదు. ఈవెన్ నాకు ఏ దేవుడు లేని అనేవాడిది కూడా వ్యతిరేకించవద్దు. ఈవెన్ ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నా దాన్ని కూడా వ్యతిరేకించవద్దు అనేది వాళ్ళ లెస్బియన్స్ అంటారే, అది అట్లా వచ్చేసింది. ఈ తరుణంలో మేము అనేది ఏంటంటే మేము ఎట్లా తీసుకెళ్ళాలి, జనమేమో ఇమీడియట్గా దానివైపు అట్రాక్ట్ అవుతున్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాగనేది మాత్రం సీరియస్గా మేము కూడా మదిస్తున్నారా, కొత్త ఆలోచన చర్చిస్తున్నాం. ఎందుకంటే మనమేమి దేవుడిని వ్యతిరేకించట్లేదు కమ్యూనిస్టులు, కానీ వీళ్ళు దేవుడు, ఎందుకంటే మనకు విశ్వాసం లేకపోవచ్చు, మనకి మనిషి మీదే మనిషే దేవుడు మాకు, కానీ ఆ దేవుడు ఆ కరెక్ట్గా కొంతమందికి రాముడిని విశ్వాసించమంటారు, కొంతమంది ఏమో శివుడు అంటాడు, కొంతమంది ఇంకోటి అంటారు, దేవుళ్ళని రకరకాల వాళ్ళు అంటారు. మేమేందంటే అందరు ఏదొచ్చినానే మనిషి సృష్టించాడు మనిషి కోసం అని చెప్తాం మేము. అది మాకు జనాలకి ఎక్కట్లా, ఎక్కనప్పుడు దాన్ని ఎట్లా ఇంకా జనంలో పోవాలనేది మాత్రం అది మేము కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మ్యాన్, హ్యూమన్, మనిషిని కేంద్రంగా పణంగా పెట్టుకు మాత్రం కాదు. కాబట్టి కొద్దిగా తాత్కాలికంగా వెనకబడతాం. నేను మీకు చెప్తున్నా, మరి మొన్న అదే మతం పేరుతో ఈసారి అబ్కి బార్ 400 పార్ స్లోగన్ ఇచ్చాడు ఆయన. అబ్కి బార్ 400 పార్ ఎక్కడికి పోయింది? 240 కదా, 240 కదా. అది పోనీ 100 ఏళ్ళకి వాళ్ళే ఉంటారు, చచ్చిపోయే వరకు ఉంటారు అనుకుంటున్నారా? చచ్చిపోయే వరకు ఉంటారా? వాళ్ళు ఉండకపోతే తర్వాత రావడానికి కమ్యూనిస్టులు ఉండాలి. కమ్యూనిస్టులు ఇప్పుడు మొన్న బెంగాల్లో టీఎంసీ తర్వాత ఎవరు ఉన్నారు? టీఎంసీ తర్వాత ఎంత నెంబర్లో ఉన్నారని చెప్పండి. నెంబర్ ఎంత కాదు, నెంబర్ కాదు, అది 3వ ప్లేస్లో ఉండొచ్చు, కానీ ఎన్ని వచ్చినాయి అనేది పాయింట్. ఇట్ ఇండికేట్స్ మైండ్ సెట్. ఒకప్పుడు కమ్యూనిస్టులు అక్కడ ఎలా ఉండేవాళ్ళు? ఒకప్పుడు సిపిఎం పార్టీ 3 దశాబ్దాల పాటు రాజ్యమేలి ఇప్పుడు సింగిల్ డిజిట్లోకి పడిపోతే ఇప్పుడు 3rd ప్లేస్లో ఉన్నాను అనుకుంటున్నాను. స్టిల్ వీఆర్ ఫార్ ఎహెడ్ ఆఫ్ కాంగ్రెస్, అది కూడా మనకు మీరు గమనంలో తీసుకోవాలి కదా. సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు, సూక్తులు చెప్పేవాళ్ళు, వాళ్ళకే ప్రశ్నలు ఎక్కువ వస్తాయి. కాబట్టి కమ్యూనిస్టులకు ఎక్కువ వస్తాయి ప్రశ్నలు. కమ్యూనిస్టులు మాకు రావటం కాదు, మమ్మల్ని మీరు ప్రశ్నిస్తున్నారు. అదే ఏదైనా ఇప్పుడు మీరు అమిత్ షా నిద్ర లేపండి, నిద్ర లేపితే కమ్యూనిస్టులు ఉండటానికి వీలు లేదు అంటాడు. మరి మేమేం లేదు కదా, మమ్మల్ని వాళ్ళే బతికిస్తున్నారు. మోడీ తీసుకున్నా కమ్యూనిజానికి వ్యతిరేకం చెప్తాడు. అక్కడ ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ ఎవడన్నా ప్రశ్నించాడు ఆ మంతానీని, అతనే కమ్యూనిస్టుని చేశాడు. వాడు కమ్యూనిస్ట్ అన్నాడు. అంటే ఎవడు ప్రశ్నించేవాడిని చూసినా కమ్యూనిస్ట్ అని వాళ్ళే అంటున్నారు. ఇంక మరి కమ్యూనిస్ట్ లేకపోవడం ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ మిత్రపక్షమా లేకపోతే ప్రతిపక్షమా? అంటే ఎలక్షన్ ఓరియంటేషన్ చూసినప్పుడు మాత్రం మిత్రపక్షం, కానీ ప్రజా సమస్యల పట్ల మాత్రం మేము ఖచ్చితంగా అర్థం కాల. మీకు కమ్యూనిజం టైప్లో ఉంది, నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నేను డైరెక్ట్గా అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్ట్ పార్టీ మిత్రపక్షమా ప్రతిపక్షమా? మేము ప్రతిపక్షమే, ఇప్పుడు కూడా ప్రతిపక్షమే. వాళ్ళు కూడా అంటారు ప్రతిపక్షాలన్నీ అంటాడు. అంటే కన్వీనియంట్గా అవసరమైతే మిత్రపక్షం లేదనుకుంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రం కలిసాం కాబట్టి, అది ఏ ఎలక్షన్ అసెంబ్లీలో కలిసాం కాబట్టి అక్కడ మిత్రపక్షం. మొన్న జరిగిన లోకల్ బాడీస్ ఉన్నాయి, లోకల్ బాడీస్లో ఎక్కడో 1-2 చోట తప్పితే పొత్తులు కలవలేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ సీటు మీరు గెలిచిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చేసిన తర్వాత ఇక పొత్తు ధర్మం పాటించాల్సిన అవసరం లేదని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు? మేము అనుకోవట్లా, వాళ్ళు అనుకుంటున్నారేమో అని మాకు అనుమానం. సో వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీ రాలేదా? వాళ్ళు అనుకుంటున్నారేమో అని. ఎందుకంటే అంటే వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని డిచ్చుకొట్టారా, సైడ్కి నెట్టేశారా? ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన మమ్మల్ని గౌరవంగా చూస్తున్నాడు, మంత్రులు విడివిడిగా కూడా ఉంటున్నారు. కానీ యాజ్ ఏ హోల్ వచ్చినప్పుడు మాకు మిత్రధర్మం పాటించాలంటే ఏం చేయాలి? నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఉంటే మాకు ఇవ్వాలి. కొన్ని అయినా పంచాయతీల్లో పొత్తులు మాకు పదవుల పంచాయతీనా? అది భాగం, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అండి. నీకు ఎందుకు? సో మీకు నామినేటెడ్ పోస్టులు మీ షేర్ మీకు ఇవ్వట్లేదు కాబట్టి మీరు వాళ్ళు మిత్రపక్షంగా డౌట్ వస్తుంది. ఆ యాంగిల్ సో పదవుల కోసం మీరు కక్కుర్తి పడుతున్నారని మీకు అనిపించడం లేదా? పదవులు కక్కుర్తి ఎందుకు అవుతుంది? అసలు నీకు సిస్టమే, నీకు మిత్రపక్షం అనేది ఎక్కడొచ్చింది? మిత్రపక్షం అంటే సిద్ధాంతపరంగా మిత్రులు మేము, వాళ్ళ సిద్ధాంతం వేరు, మా సిద్ధాంతం వేరు. మిత్రులు అనేది ఎక్కడంటే ఎన్నికల ఆస్పెక్ట్, దానిలో పదవుల పంపిణీ కాదు. ఎన్నికల ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మీకు ఇప్పుడు మిత్రులుగా మేము అనుకున్నప్పుడు షేర్ ఇవ్వాలి. అందులో ఓపెన్, అందులో అది పదవుల కోసమా అది కాదు కదా, అది భాగస్వామ్యం ఉండాల్సిందే. అది లేనప్పుడు అది మిత్రులుగా అనుకోలేము. కానీ మా సిద్ధాంతపరం అయితే
ఆ మిత్రత్వం లేదుగా. నేను ఈ వాళ్ళ మధ్య సిద్ధాంతం వేరు, మాది వేరు. మీరు ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం చూశాను, మా వాళ్ళు రీసెర్చ్లో వచ్చింది. ఏప్రిల్ 3వ తారీఖున ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు, ఇక్కడ పాలన చూస్తుంటే నాకే బీపీ పెరుగుతుంది, వీళ్ళ పాలన వీళ్ళ పాడుగాను బీపీ లేస్తోంది, తిట్టలేక ఈ మాట అంటున్నానని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని అర్థం ఏంటి చెప్పండి? అన్నాను కాంగ్రెస్ పాలన చూస్తే మీకు దాన్ని బట్టి బీపీ లెగుస్తుందా? మీకేమనిపిస్తుంది? మేము ప్రతిపక్షం అనిపిస్తుందా ఇది మిత్రపక్షం? చూస్తే ప్రతిపక్షం అనిపిస్తుంది. అంతే కదా. మీరు మిగతా వ్యవహారాలు చూస్తుంటే మిత్రపక్షం మీకు అనిపిస్తుంది. అనిపిస్తుందా లేదా? సో అనిపిస్తుంది. కేవలం మీకు పదవులు రాలేదన్న కోపంతో ఈ మాటలు అన్నారా, లేదంటే నిజంగా కాంగ్రెస్ పాలన చూసి మీకు అనిపిస్తుంది? పాలన కొన్ని అంశాల పట్ల ఇప్పుడు నేను ఆ రోజు సందర్భం ఏంటంటే మిగిలిన వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులు చెప్పాం. చివరిలో ఆర్టీసీ దగ్గర ఉన్నా, నేను బస్ స్టాండ్ల దగ్గర ఉన్నా. అసలు బస్ స్టాండ్లు అంత దుర్భరంగా ఘోరంగా ఉంటే అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కనీసం నెలలో ఒక 10 రోజులైనా ఆ మంత్రి గారు లేకపోతే అధికారులు అన్ని బస్ స్టాండ్ టూర్ మొత్తం 140 బస్ స్టాండ్లు ఉన్నాయి. 140 బస్ స్టాండ్లలో బాగా డిటీరియేషన్ కండిషన్ ఉన్నాయి, ఒక సగం ఉంటాయి. అవి తిరిగి బాగు చేయించుకోలేని వాళ్ళు, అది ఖర్చు కూడా అవసరం లేదు, రొటీన్. అక్కడ నేనైతే ఒక డిపార్ట్మెంట్గా చూస్తున్నాను నేను. అక్కడ ఆర్టీసీ, ఇంకో చోట ఇంకో డిపార్ట్మెంట్, ఇంకో చోట ఇంకోటి. అవన్నీ అంత లోతుకి వెళ్ళి పట్టించుకోకపోతే అది ఏం పరిపాలన అనేది ఇప్పుడు కూడా నా పాయింట్. అది ఇంకోటి కూడా అన్నారు అసెంబ్లీలోనే అన్న. ఈ మధ్యకాలంలో ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, సింగరేణి మీద శ్వేతపత్రం ఇవ్వాలి, అక్కడ అవినీతి జరిగిందో లేదో అనేది. అవును అన్నాను, నీకు 10 ఏళ్ల నుంచి తీయాలి. ఇప్పుడు వీళ్ళు 2.5 ఏళ్ళు అయింది. అప్పుడు సింగరేణికి సంబంధించి నష్టాలు ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎందుకు క్లోజ్ చేయకూడదు, లేకపోతే కార్మికులను తగ్గించాలని నెపం పెట్టి దీనికి నష్టాలు వస్తున్నాయి అంటున్నారు మొన్న మా మీటింగ్లో. నేనేమన్నానంటే నష్టాలు దేని వలన వస్తున్నాయి, కార్మికుల వలన వస్తున్నాయా, లేకపోతే ఇందులో కుంభకోణాలు ఏమైనా జరిగినాయా? ఒక పెద్ద మంచి ఆఫీసులు మార్చేసేసారు. అతను ఉంటే నీకు 4-5 వేల కోట్లు ఉండేది. మేమేమన్నామంటే అంతకుముందు 10 ఏళ్ల కాలం చాలా జరిగింది. అసెంబ్లీలో చాలా సార్లు దాన్ని ప్రస్తావన చేశా. ఎక్కడెక్కడ ఎంత కుంభకోణం జరిగింది బయటికి తీయండి, ఈ కొత్త ప్రభుత్వం మీరు బయటికి తీయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని. వీళ్ళు చేయలేదు, బయట తీయలే యాక్షన్. పాత ప్రభుత్వం లెక్కలు బయట తీయమన్నారా, ఇప్పుడున్న ప్రభుత్వం లెక్కలు బయట తీయమన్నారా? అది పాతది, ఇప్పుడుది కూడా కలిపి. అంటే ఇప్పుడున్న వాళ్ళ మీద కూడా డౌట్లు ఉన్నాయా మీకు? ఉంటాయి కదా. నీకు నేను అనేది ఏంటంటే మొత్తంగా వచ్చేసరికి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది. ఇప్పుడు కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇట్ ఈజ్ ఓపెన్. దేంట్లో? అన్నిట్లో. నీకు వాళ్ళని నడుచుకోనియట్లేదు. నేను మన మీటింగ్లో చెప్పా, కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు దానిలోని వాళ్ళని దబాయిస్తున్నారు, అధికారులని దబాయిస్తుంటే అసలు వాళ్ళు సొంతంగా నడుపుకొని ఇస్తున్నారా? ఒకప్పుడు సింగరేణి అంటే అక్కడ కరప్షన్ లేని మచ్చలేని ఉండేది. మిగిలిన గవర్నమెంట్ ఆఫీసులు ఏదున్నా ఇక్కడ మచ్చలేని పరిస్థితి ఉండేది. ఇవాళ ఎవడో తెలవట్లేదు. ఎవరికి సీఎం బట్టిని అనుమానిస్తున్నారు? నేను బట్టి అన్ని అట్లా వ్యక్తిగత మీ జిల్లా మంత్రి పొంగులేటిని అనుమానిస్తున్నారు? నేను వ్యక్తిగతంగా ఎవరి పేరు చెప్పను. సీనియర్ మోస్ట్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అనుమానిస్తున్నారు? నేను అసలు వాళ్ళ పేర్లు చెప్పను. సిస్టమ్ మాత్రం ఇప్పుడు కూడా బాగాలేదు, అంతమేర కరెక్ట్. అంటే ఎంటైర్ స్టేట్లో ఉన్న పరిపాలన సిస్టమ్ బాగాలేదంటారా? సింగరేణి అడిగారు కాబట్టి సింగరేణి బాగాలేదు, అంశాల వారిగా మాట్లాడుతాయి ఇప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు నేను అంటాను, మీరు గతంలో అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పాస్ మార్కులు ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఇప్పటికీ స్టిల్ పాస్ మార్కులా ఫెయిల్ మార్కులా? ఇప్పుడు కూడా పాస్ మార్కులే, అందులో డౌట్ లేదు. గతంలో బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏది బెటర్ అంటారు? ఎందుకంటే నేను అనేది ఆయనకి విజన్ ఉన్న మనిషి కేసీఆర్ గారు, కానీ ఎక్కువ చెప్పాడు ఆయన. వీళ్ళు ఎక్కువ చెప్పారు, కానీ వీళ్ళు కొన్ని చేసి చూపెడుతున్నారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే అప్పుడు ఇళ్ళు లేవు, వీళ్ళు ఇళ్ళు ఇచ్చారు. అప్పుడు రేషన్ కార్డులు లేవు, వీళ్ళు రేషన్ కార్డులు ఇచ్చారు. అదే పద్ధతుల్లో ఇవాళ ఇంకా కొన్ని అంశాలు, ఇది మన విద్యుత్ వాళ్ళు అది లేదు, వీళ్ళు చేసి చూపెడుతున్నారు. ఫ్రీ బస్ వాళ్ళు. నేను మిత్రపక్షంగా ఇంకా అనిపిస్తున్నట్టుంది, అందుకని పాజిటివ్గా కనిపించినాయి చాలా ఉన్నాయి. నేను చెప్పనా, మీకు కనిపించినాయి 6 గ్యారెంటీలు అని చెప్పారు, దాంట్లో చాలా గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయట్లా. రైతు రుణమాఫీ అన్నారు, అందరికీ రుణమాఫీ జరగల, పాస్ మార్కులు అందే. తర్వాత మహిళలకి డబ్బులు ఇస్తా అన్నారు, మహిళలు డబ్బులు ఇవ్వలేదు. సరే తులం బంగారం అన్నారు, సరే అది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి, ఆఫ్ ది రికార్డ్ లేకపోతే ఓరల్ కమిట్మెంట్ అనుకోండి, ఓరల్ కమిట్మెంట్లో అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. రైతు బంధు అన్ని దఫాలు పట్టలేదు. తర్వాత నిరుద్యోగానికి సంబంధించి చేస్తా ఉన్నారు, ఇప్పటివరకు గారు. ఒక ప్రభుత్వం అన్నాక 100కు 100 ఎప్పుడు కూడా జరగవు. సో 100లో ఎన్ని వేస్తారు కాంగ్రెస్? 100. నేను అనేది అది ఏంటంటే వాడికంటే వీళ్ళకి కొన్ని జరిగినాయి, ఇంకా జరగల. నేను ఇప్పుడు మీ దగ్గర అంటేనే కాదు, ఆ మిగిలినవి కూడా అమలు చేయండి అని చెప్తాను. టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కి ఎక్కువ మార్కులు పడతాయి అంటారు? డెఫినెట్గా డెఫినెట్గా. మిత్రపక్షం అనే కాదు,
నేను ఎందుకంటే అసలు వాయిస్ లేకుండా 10 ఏళ్లలో పోయింది అక్కడ, అసలు మాట్లాడే పరిస్థితి లేదు. ఎన్నికలు లేకుండా చేశారు. ఒక సింగరేణి కానీ లేకపోతే ఆర్టీసీ కానీ అన్డెమోక్రటిక్. వీళ్ళు కూడా ఆ మార్గంలో పోబోయినప్పుడు కొంచెం మాలాంటి వాళ్ళు మాట విన్నారో మరి ఎట్లా నాకు తెలియదు, కానీ కొద్దిగా సెటరైట్ చేసుకున్నారు. కొద్దిగా అప్పుడప్పుడు ఇప్పుడు సలహాలు తీసుకుంటున్నారు. ఆ మేరకు కొద్దిగా బెటర్గా నేను ఫీల్. 2.5 సంవత్సరాలు అంటే హాఫ్ ఆఫ్ ది టెన్యూర్ అయిపోయింది కాంగ్రెస్ పాలనకి. హాఫ్ ఆఫ్ ద టెన్యూర్ తర్వాత కూడా ఓకేనా కాంగ్రెస్ పార్టీ అంటే ఓకే పాలన బాగానే ఉంది అని మీరు వాళ్ళిద్దరితో కలిసి అన్నప్పుడు దీన్ని కంపారిజన్లో నేను చెప్పాను, అల్టిమేట్గా పీపుల్ విల్ గివ్ దైర్ జడ్జ్మెంట్. పీపుల్ విల్. ఎందుకంటే మీరు చేసిన పనుల కంటే చేయని పనులే ఎక్కువ ప్రాధాన్యతలోకి వస్తాయి. ఇప్పుడు మనం చేసిన పనులేమో అనుభవించిన వాడేమో లేదా బెనిఫిషరీ ఏమో ఇంట్లో ఉంటాడు. ఆ అనుభవం రానివాడు, ఆ బెనిఫిట్ రానివాడేమో రోజు వచ్చి రోడ్డు మీద కూర్చుంటాడు. కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది, పేదల వ్యతిరేక ప్రభుత్వం అని అంటుంది, పేదవాళ్ళకి గూడు లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ అంటుంది. మీకు అవన్నీ ఏం కనిపించడం లేదా? ఇప్పుడు ఒకటి ఇళ్ళు కూల్చడం అనేది తప్పు. అది వాళ్ళు కూడా వాళ్ళు చేయలేదు వీళ్ళే చేశారని అన్న, కానీ ఇక్కడ మన ఖమ్మం ఉంది, ఏదైనా కూర్చోబెట్టి మాట్లాడాలి. నీకు ఆ ల్యాండ్ కావాలంటే అది ఇంకోటి 2 చోట్ల మాత్రం వీళ్ళు చేశారు, ఇంకోటి 2 చోట్ల చేసి దాన్నే పెద్ద ఇష్యూ అయిపోయింది. అది కూడా తప్పే కాబట్టి వాళ్ళు సరి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి ఇంతమంది పేదల కష్టాలు పడుతుంటే వాళ్ళు కూడు లేకుండా గుడ్డ లేకుండా చేసి గూడు లేకుండా చేస్తూ ఉంటే కమ్యూనిస్టులు ఎక్కడ? మీ జిల్లాలో కూడా ఎక్కడ? మేము లేకుండా ఉన్నామండి. ఇది ఒక ప్రచారం, ఎవరు చూడండి ఇదో ప్రచారం. నేను ఇమీడియట్ ఎర్ర జెండా ఎక్కడ, ఎర్ర జెండా నాయకులు ఎక్కడ, కార్యకర్తలు ఎక్కడ, దాన్ని చుట్టూ దిగ్బంధించాల్సిన ఆ కమ్యూనిజం ఎక్కడ? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ వెలుగు మాటల ఘటనలో ఆ రోజు నేను ఖమ్మంలో హైదరాబాద్లో ఇది పెద్ద ఇష్యూలో ఉన్నా. ఇమీడియట్గా తెలిసి మరుసటి రోజు నేనే వెళ్ళాను, మా పార్టీ అందరం తీసుకెళ్ళాం, మా బాధ్యత మేము చేసాం. అయితే ఏంటంటే మేము చేసేది ఎక్కదు. ఇప్పుడు ఏంటంటే వెలుగుమట్లో మీరు చెయ్యాల్సినంత ఉద్యమం చేయలేదు అక్కడ అనేది ఒక ఫీలింగ్. చేయాల్సిందంటే ఏదైనా పగలగొట్టాలండి. ఇప్పుడు మీ దృష్టికి రావాలంటే మేము ఏం చేయాలి? పగలగొట్టక్కర్లేదు, ఉద్యమం చేస్తే చాలు. విధ్వంసకరమైన ఉద్యమాలు ఏమో అవసరం లేదు. మేము ఏం చేయాలి? డెమోక్రటిక్ ఉద్యమాలు. డెమోక్రటిక్ చేస్తేనేమో మీరు చేయట్లేదు అంటున్నారు. ఏం చెప్పాలి మేము? డెమోక్రటిక్ చేసిన ఉద్యమాలనేమో అసలు మీరు అసలు కానట్లేదు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని అనుకుంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తు మాది అని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకులంతా ఇక్కడ మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నారు. మీకేం కనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళకి తప్పులేదు, ఎందుకంటే ఒక్కో రాష్ట్రం బెంగాల్ లాంటి చోట కూడా వచ్చారు కాబట్టి రావచ్చు అనేది ఫీల్ ఉండటంలో తప్పు లేదు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ రియలిస్టిక్గా చూసుకుంటే వాళ్ళకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. నా పొలిటికల్ అసెస్మెంట్. వాళ్ళు ఎంత ఉన్నా సరే ఆ నిజామాబాదు, ఆదిలాబాదు, ఆ 2 కరీంనగర్లు కొంత పార్ట్ తప్పితే ఇంకెక్కడ లేదు. ఎందుకని మిగతా చోట్ల ఎందుకు విస్తరించలేరు అనుకుంటున్నారు? విస్తరించలేరంటే తెలంగాణ కల్చర్ వేరు. ఖమ్మం కిల్లాని తొందరలో కొల్లగొట్టబోతూ ఉన్నాం, నల్గొండ అడ్డా కమ్యూనిస్టుల అడ్డాని లాక్కోబోతున్నాం, మొత్తం తెలంగాణ మొత్తం ఇక మీద మాదే, అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు భారతీయ జనతా పార్టీనే కోరుకుంటారు అనేది బీజేపీ నినాదం. ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు? డబుల్ ఇంజన్ సర్కార్గా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి బాగా ఉంటుంది. అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ కావాలి, డబుల్ ఇంజన్ కావాలంటే తెలంగాణలో బీజేపీ కావాలి. అవును, మీరు తీసుకోండి జీడిపిలు కానీ, దేశ జీడిపి కానీ, రూపీ వాల్యూ పడిపోవటంలో కానీ ఏం జరుగుతుంది మీరు ఒకసారి గుండె లోతుల్లోంచి చూడండి. ఇది కేవలం ఎమోషనల్గా నడుపుతున్నారు తప్పితే బాగా ప్రాక్టికల్గా లోపలికి వెళితే నీకు పేదవాడు పేదరికం అలాగే పేదరికం లేనట్టు క్రియేట్ చేసి చెబుతున్నారు. వాళ్ళు లెక్కలేడు తెలుసా అండి? 32 రూపాయలేమో గ్రామాల్లో 32 దాటితే వాడు పేదాడు కాదు, టౌన్లో 30 దాటితే వాడు పేదాడు కాదుగా. మరి ఇన్ని కోట్లు రేషన్ కార్డులు ఇస్తారు, బియ్యం అంటారు, ఇంకేదో అంటారు, పేదాడు లేడు అంటున్నారు. మా మోడీ గారు వచ్చిన తర్వాత పేదరికం లేని దేశం వచ్చిందంటారు. అసలు ఎక్కడ నిరుద్యోగులు ఎక్కడ లేరు అంటారు. నిరుద్యోగులు అంటే అదేమో నిరుద్యోగులు ఏమైనా ఉంటే రాష్ట్రాల మీద నెట్టి పారేస్తారు. మంచి ఏదైనా జరిగితే, మంచి నాకు తెలిసి ఏది చెప్పుకోవడానికి ఒక్క మంచి జరిగిందని చెప్పమనండి.
కాకపోతే రోడ్లు లేకపోతే ఇటువంటివి ఉండొచ్చేమో కానీ మీకేం కనిపించలేదు, వాళ్ళు 3 సార్లు అధికారంలోకి వచ్చారు అధికారంలో దేశంలో. ఏమే అది ఈజీనా? ప్రతి టర్మ్లోనూ వాళ్ళు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే రాష్ట్రాల సంఖ్య పెరుగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అభివృద్ధిని చూసి వచ్చారా మీరు ఒకసారి తర్వాతే ఆలోచన చేసుకోండి. లేకపోతే సెంటిమెంట్స్, ఎమోషన్స్, దేవుడు, దెయ్యము లేకపోతే ఈ పేరుతో వచ్చారా ఒకసారి చూసుకోండి. మీరు అది వదిలేయమనంటే అది డిస్కార్డ్ వాళ్ళు ఎంతసేపు దాని చుట్టే చెప్తారు కదా. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ దేవుడిని నమ్మడు లేకపోతే ఇంకోళ్ళు అయ్యన్నీ ఎందుకు మీకు? మీరేం చేశారో చెప్పండి, వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి. రాజ్యాంగానికి భిన్నంగా చెప్తారు వీళ్ళు. సో మీరు అంటున్నారు కదా భారతీయ జనతా పార్టీ సెంటిమెంట్ ప్రయోగిస్తుంది, అది దేవుణ్ణి చెప్తుంది, భక్తిని పెంచుతుంది అని అంటున్నారు కదా. మరి దాన్ని బ్రేక్ చేయడానికి మీ దగ్గర ఏమైనా ఆలోచన చేయాలి ఏమైనా ఉందా? అదే చేయాలి. ఎందుకంటే మేము మా కృషి సాల్ట్లేదు. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో అయితే ఒకటి మాత్రం నేను ఒకటి చెప్తాను మీకు. మేము ఒకసారి ఆ భక్తి ఇటువంటి వాటి మీద మేము వెళ్ళలేము కాబట్టి దానికి చేస్తే ప్రజలు మళ్ళీ దాన్ని రాంగ్ రూట్లో అర్థం మిస్అండర్స్టాండింగ్కి వస్తారు కాబట్టి దాని జోలికి మేము వెళ్ళం. కానీ వాళ్ళు చేసే పనులు ఇవాళ 240 స్థానాలు తగ్గిందంటేనే దాని వెనక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, లెఫ్ట్ ఐడియాలజీ, లెఫ్ట్ ఇంటలెక్చువల్స్ రోజువారీ జరుగుతున్న పరిణామాలు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు కాబట్టి ఆ మేరకు వచ్చింది. అంతా అది లెఫ్టే. కాకపోతే ఇంకా సాధించి వాళ్ళది కూడా ఇంకో 3 సార్లు అయిపోయిందండి. ఏదంటారు ఒక విజయానికి అనేక మంది తండ్రులు ఉంటారు. నేనేమంటానంటే లెఫ్ట్ ఐడియాలజీ అంతా రైట్ వింగ్కి షిఫ్ట్ అయిపోతుంది. త్రిపురలో గతంలో జరిగింది, బెంగాల్లో మారిపోయింది, ఇప్పుడు తెలంగాణలో కూడా చాలామంది వామపక్ష భావాజాలం, వామపక్ష ఆలోచన విధానం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తున్నారు, లైక్ ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు. సో ఇంకా లెఫ్ట్ వైపు ఆకర్షణ అనేది పోయింది కదా. అంటే మీరు పోయిన వాళ్ళనే చూస్తారా? వచ్చేవాళ్ళ సంగతి చెప్పండి, వచ్చేవాళ్ళ పేర్లు చెప్పండి. అట్రాక్ట్ అయ్యి మీ లెఫ్ట్ పార్టీ మొన్న అన్ని లక్షల మంది ఎట్లా వచ్చారు ఈ కాలంలో? రూపాయి డబ్బులు అటు పెట్టుకుని లక్షల మంది. నేను అంటున్నా అదే అధికార పార్టీ వాళ్ళకైతే 10-15 లక్షలు అనేవాళ్ళు. అంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇన్ని లక్షల మంది వచ్చారని మీరు నాకు నుంచి చెప్తున్నారు కదా. రేపు తెలంగాణ ఎన్నికల్లో మీరు కనీసం ఒక 10 స్థానాలకు ఎగబాకే అవకాశం ఉందా? దీనికి ఒకటే ఎన్నికలు వచ్చేసరికి ఏంటంటే అసలు మేము ధైర్యంగా ఒక నిర్ణయం అయితే చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఇట్లా ఈ 1-2 స్థానాలు మేము మొన్న ఒక నిర్ణయం కూడా చేసాం. 1 స్థానం 2 స్థానాలతో పొత్తులు ఉండవు, 1-2 స్థానాలతో పొత్తులు అయితే ఉండవు. మేము పొలిటికల్ నిర్ణయం కూడా చేసాం. కాకపోతే మంచిగా గౌరవప్రదంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎట్లా ఉందో అట్లా ఉంటేనే పొత్తులు ఉంటాయి. గౌరవప్రదంగా అంటే ఎన్ని? గౌరవప్రదంగా ఉంటే ఉండాలి ఒక 5, 10, 15 మినిమం ఒక 5, ఇంకా అంతకంటే ఎక్కువ అని కూడా అనుకోం. కానీ 5 కంటే తక్కువ అయితే ఉండటానికి వీల్లేదు. అట్లుంటేనే ఉంటుంది. ఎవరికి ఒక్క సిపిఎంకా లేకపోతే సిపిఐకా లేకపోతే సిపిఎంకి కూడా అట్లాగే ఉండాలి, ఉంటేనే వాళ్ళకి మంచిది. ఇద్దరం కలిస్తేనే ఇంకా బాగుంటుంది. తెలంగాణలో మీరు బలపడటానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఎక్కడ కనిపిస్తూ ఉన్నాయి? ఎందుకు లేవండి చెప్పండి. మీరు మా ఖమ్మం జిల్లా రండి, ఇప్పుడు కూడా వీఆర్ ద ఫోర్స్. మేము ఎటువంటి ఆడు గెలుస్తాడు. నల్గొండ మేము ఎటువంటి ఆడు గెలుస్తారు. సింగరేణి బెల్ట్ మొత్తం అంటే మీరు అనొచ్చు, అంటే మీరు ఇంకోళ్ళని గెలిపించడానికి అదే నెక్స్ట్ అనబోతున్నారు అనొచ్చు. మీరు అనొచ్చు అక్కడ మీరు కాంగ్రెస్ వాళ్ళని గెలిపించడానికో లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి తప్ప మీరు గెలవడానికి అవకాశం లేదు కదా. అదేనే అనేది, వీళ్ళు మిత్రధర్మం పాటించట్లేదు. వీళ్ళు అప్పుడులాగా ఉమ్మడి రాష్ట్రంలో లాగా మమ్మల్ని మా బలహీనతని, మాకున్న బలహీనత ఏంటంటే ప్రజాస్వామ్యంగా గొంతు వినిపించడం కోసం పార్లమెంట్ అసెంబ్లీలో అదే మీరు పదవులు అనొద్దు, మళ్ళీ పదవుల కోసం అంటారు. పదవుల కోసం కాదు, పదవుల కోసం కావాలంటే ఇందులో వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు, మీకు తెలుసు పాత చరిత్ర అంతా. ఈవెన్ కొత్త దానిలో కూడా ఇప్పుడు నేను ఉన్నానండి, సుధాకర్ రెడ్డి గారు మన చనిపోయాడు, మా నారాయణ గారు, మేము ఎవరికంటే తక్కువ చెప్పండి. మేము కావాలంటే పదవులు కావాలంటే పెద్ద పెద్ద పదవులు వస్తాయి. కానీ పాయింట్ అది కాదు. కానీ మా వాయిస్ కూడా లెఫ్ట్ ఉండాలనే దాంతో మా వాళ్ళే ఒప్పుకోవట్లేదు. 2028లో ఇదే మీరు చెప్తున్న సోకాల్ ఖమ్మం, నల్గొండలో బీజేపీ మొత్తం కబళించి వేసే అవకాశం లేదా? నేను ఒకటి అంటున్నా, అంటే ఎక్స్ట్రా మాట్లాడినట్టు అనుకోవద్దు, కానీ వద్దు చెప్పండి. ఎక్స్ట్రా మాట్లాడినట్టు అనుకోవద్దు. 2028 అసెంబ్లీ ఎలక్షన్స్కి, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక్క అసెంబ్లీ స్థానం వాళ్ళు గెలిస్తే, ఖమ్మం, నల్గొండ, ఖమ్మం ఒక్కటేనా నల్గొండ కూడా? ఖమ్మం, నల్గొండ ఒక్క అసెంబ్లీ స్థానం బీజేపీ అసెంబ్లీ స్థానం, ప్రత్యేకించి ఖమ్మం వరకు నేను ఛాలెంజ్ చేస్తా. చివరికి ఖమ్మంలో ఒక్కటి గెలిస్తే
నేను ఇక్కడ ఇదే స్టూడియోకి వచ్చి ఆ రోజు రజనీకాంత్ గారు మీకు ఛాలెంజ్ చేశాను, నా తప్పని ఒప్పుకుని రాజకీయాల్లో నుంచి మానేసి క్రియాశీల కార్యకర్తగా ఉంటా. మా ఖమ్మం జిల్లా ఒక్కటి గెలిస్తే. త్రిపుర, బెంగాల్ లాంటి కరుడుగట్టిన రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల్ని సమూలంగా నిర్మూలించిన భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ ఆల్ ఖమ్మం ఏమైనా లెక్క అక్కడ గెలవటం? ఆ దశ ఇప్పుడు లేదు. రేపు భవిష్యత్తు ఇది వచ్చేసరికి వీళ్ళు కొంచెం పెరుగుతారు అనుకునేసరికి అక్కడ అది అయిపోయింది. ఢిల్లీలో ఉన్నది ఉంది చూసారా, ఇప్పుడు 3 సార్లు అవటమే గొప్ప. వాళ్ళు ఉండరు ఈసారి. మీరు భారతీయ జనతా పార్టీకి ఛాలెంజ్ విసురుతున్నారు, వాళ్ళు ఛాలెంజ్ స్వీకరిస్తారో లేదో చూద్దాం. స్వీకరిస్తే మాత్రం ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. నేను అంటున్నాను, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఒక కరుడుగట్టిన హిందుత్వ వాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు, సక్సెస్ఫుల్గా పార్టీని విస్తరించడానికి కొంత ప్రయత్నాలు చేస్తున్నారు. కమ్యూనిస్టులు మాత్రం ఈ కరుడుగట్టిన కమ్యూనిజాన్ని మాత్రం అదే తరహాలో ఉన్న ఖమ్మం, నల్గొండలో కూడా స్ప్రెడ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మీరే అన్నారు కరుడుగట్టిన హిందుత్వవాదం, అది డెమోక్రటిక్ సిస్టమా? నేను అడుగుతున్నా. కమ్యూనిజం, కరుడుగట్టిన కమ్యూనిజం అనేది ప్రజాస్వామ్యతం అయితే నీకు హిందుత్వవాదం కూడా ప్రజాస్వామ్యం. కమ్యూనిజం అనేదేమో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరూ బాగుండాలి. వాళ్ళదేమో ఒకే మతం, ఒకే జాతి, ఒకే భాష, ఒకే అట్లా. దానిలో మీరు లోపలికి వెళ్ళి ఇన్సైట్ వెళితే మీకు అర్థమైంది. అది క్విక్గా జనంలోకి పోవడానికి వీలు ఉంటుంది. అది మాదేమో కొద్ది టైం పట్టిద్ది. అందువలన నీకు బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఆ కరుడు కట్టిన ఆ రాజకీయాలు చేయదలుచుకుంటే మేము ఎప్పుడో వచ్చేవాళ్ళం, ఎప్పుడో పైకి వచ్చేవాళ్ళం. అట్లా ఇప్పుడు మనం మొత్తం కోల్పోయినా సరే ఒక కమ్యూనిస్ట్ అనేవాడు వాడు నిబద్ధతగా జనం కోసం నిలబడాలి తప్పితే వాడు కుర్చీ ఎక్కడం కోసం జనాన్ని బలి చేయకూడదనే సిద్ధాంతం. కమ్యూనిస్టులు మైనారిటీ హక్కుల పోరాటం కోసం చేస్తుంటారు, మైనారిటీ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. బీజేపీ హిందుత్వ మెజారిటీ పాలిటిక్స్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దేశంలో ట్రెండ్ హిందుత్వ అండ్ మెజారిటీ పాలిటిక్స్ వైపు చేసేవాళ్ళ వైపు ప్రజలు మొగ్గు చూపుతూ ఉన్నారు. సో కాబట్టి మీరు ముందుకు రావడం భవిష్యత్తులో చాలా కష్టమేనేమో. అసలు అది ఒక రాంగ్ పెర్సెప్షన్. ఏది మైనారిటీస్ కోసం, మైనారిటీస్ మీద ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మాత్రం మా గొంతు వినిపిస్తున్నాం. అట్లే మెజారిటీ మీద ఎవరైనా దాడులు చేశారనుకోండి మేము ఎప్పుడు మాట్లాడట్లేదు. ఎందుకంటే మేము అందరం అవునన్నా కాదన్నా బై బర్త్, బై డిఫాల్ట్ వీఆర్ హిందూస్. వీఆర్ మీన్స్ ఐఆమ్ ఏ హిందూ దో ఐఆమ్ ఏ కమ్యూనిస్ట్. ఎందుకనంటే ఇప్పుడు నేను ఆ మతాన్ని ఇంకా తిరస్కరించానా వద్దా ఆ జోలికి నేను అట్లేదు కాబట్టి. అందుకే మేము ఆ పద్ధతులు అనేది లేదు. అది వాళ్ళు కరుడు కట్టినా మేము కరుడు కట్టకపోయినా మా పద్ధతి వేరు, వాళ్ళ పద్ధతి వేరు. అందులో ఆ తేడా ఏమి ఉండదు. ఆ ప్రజల్ని మతం పేరుతోనో ఇంకో పేరుతోనో ఆ వైపుకు పోవాల్సిన అవసరం లేదు. రేపు రాకపోని గెలవపోని ఎప్పుడైనా సరే అల్టిమేట్గా జనం మంచి వైపే వస్తారు. అల్టిమేట్గా మంచి కోరే ఐడియాలజీ నిలబడుతుంది. మంచి వాళ్ళ కోసం చూస్తారు అని అంటున్నారు. ఆ చూసే వరకు కమ్యూనిస్టులు మిగులుతారా, ఉండగలుగుతారా, నిలబడగలిగి ఉన్నాం 100 ఏళ్ళు. నెక్స్ట్ 20 years బిగ్ ఛాలెంజ్ ఉంటుంది. మీరు చూస్తారు కదా భారతదేశంలో రైట్ వింగ్ ఐడియాలజీ ఇట్లా ప్రబలంగా విస్తరిస్తున్న తరుణంలో వాళ్ళు లెఫ్ట్ని సమూలంగా లేకుండా చేస్తామని చెప్తున్నారు. మావోయిస్టులను సమూలంగా నిర్మూలించామని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రజాస్వామ్యంలో ఉన్న లెఫ్టిస్ట్ ఐడియాలజీని సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. వాళ్ళు భౌతికంగా మావోయిస్టులను నిర్మూలించవచ్చు కానీ ఆ లోపల ఉన్న ఐడియాలజీ ఉంది చూసారు, దాన్ని ఎప్పుడు నిర్మూలించలేరు. ఒకటి నీ ఐడియాలజీ మీరు అంటున్నారు, మావోయిస్ట్ ఐడియాలజీ అన్నారు. మావోయిస్ట్ ఐడియాలజీ అంటే చివరికి ఎక్కడి వరకు ఉంది? అది విప్లవవాదం, ఉగ్రవాదం, లేకపోతే అవతల వాళ్ళని ఎలిమినేట్ చేసే వాదంగానే చూసే పరిస్థితి. కానీ అసలైన మావోయిజంతో కూడిన ఐడియాలజీని మీరు ప్రజలకు రీచ్ అయ్యేలాగా చేయడంలో వైఫల్యం చెందారు. మేమనేది మావోయిస్ట్ ఐడియాలజీ మేము కూడా వ్యతిరేకమే. కమ్యూనిస్ట్ ఇన్ ద సెన్స్ అల్టిమేట్ గోల్ ఈజ్ కమ్యూనిజం. వాళ్ళ మార్గాలు వేరువేరుగా అయినాయి. ఆ మార్గం వదిలేయమని వాళ్ళని మేము కూడా అడిగాం. కానీ వీళ్ళు ఏమంటారంటే దాన్ని తీసేసాం, ఇక లెఫ్టిజం ఉండదు, ఇక కమ్యూనిజం ఉండదు. వాళ్ళు కాదు కదా, ఎప్పుడు ఎవరి వల్ల కూడా కాదు. అది ఉన్న ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్.
దట్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకు ఒక చిన్న డౌట్, మావోయిస్టులు చాలా మంది లొంగిపోతున్నారు కదా, లొంగిపోయిన మావోయిస్టులు వచ్చి కమ్యూనిస్టుల దగ్గరికి రావట్లేదు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ బూర్జువా పార్టీలు సోకాళ్ళు పెట్టుబడిదారి పార్టీల్లోనే కలుస్తున్నట్టున్నారు. వ్యవస్థ వ్యవస్థ మీరు అట్రాక్ట్ చేయలేకపోతున్నారా, వాళ్ళు ఇంకా బెటర్గా అట్రాక్ట్ చేయగలుగుతున్నారా? వ్యవస్థలో ఒక దశ దాటిన తర్వాత ఫెడప్ అయిపోయి కొంతమంది పోతూ ఉంటారు. సరే, మొత్తం దాన్నే ప్రాతిపదిక తీసుకోవద్దు. దాన్నే ప్రాతిపదిక తీసుకుంటే చాలా తేడా వస్తుంది. రైట్. అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే గుర్తొస్తారు. కానీ మీరు కనిపించలేదు, అదే ప్రాబ్లం. ఓకే, ఒకవేళ మేము కనిపించలేదు అన్నారనుకో, మీలాంటి వాళ్ళు చెప్పారనుకో, ఇంకా దాన్ని ఎక్కడ మేము ఉన్నాయో లోపాలు సరిదిద్దుకుని పోతాం తప్పితే మేము పోవాలి. నీకు సమాజంలో కమ్యూనిస్టులు అవసరం ఉంది, కమ్యూనిజం అవసరం ఉంది. అది ఎందుకంటే ప్రభుత్వాలు బలంగా పనిచేయాలంటే, పేదల పక్షంతో పనిచేయాలంటే వాళ్ళకు చెక్ పాయింట్గా కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిజం ఉండాలి. అది అందరూ అడుగుతున్నారు కాబట్టి ఫర్ దట్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ త్రూ యూ టు ద ఎంటైర్ సొసైటీ. ఎందుకంటే పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ వెన్ ఎవర్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, సో కమ్యూనిస్ట్ మస్ట్ బి ప్రజెంట్ అనేది ఒప్పుకుంటున్నారంటే దాని వెనక ఉన్న కమ్యూనిజం వెనక ఉన్నటువంటి ఆ తాత్వికత అర్థమవుతుంది. ఏది శాశ్వతం కాదు. వీళ్ళు 3 సార్లు గెలవచ్చు, మహా అయితే ఇంకోసారి గెలుస్తారేమో, కానీ తర్వాత గెలవలేరు. అందరూ ఒకటి అవుతారు. చేమలన్నీ కలిసి దండులాగా అయినట్టు ఎప్పుడో ఒక దశ వస్తుంది. ఆలోపు వీళ్ళు కొట్టుకుని వచ్చేసరికి మా జిల్లా వచ్చేసరికి మళ్ళీ మేము ఖమ్మం, నల్గొండ, మళ్ళీ మేము మా ఉద్యమంలో మేము పైకి వెళ్తాం. ఓకే, ఎమ్మెల్యేగా మీరు కొత్తగూడెం ఎమ్మెల్యేగా సాటిస్ఫై అవుతూ ఉన్నారు? డెఫినెట్గా. సో పూర్తి స్థాయిలో మీరు అనుకున్న పనులన్నీ ప్రజలకి చేయాలనుకున్నాయని చేయగలుగుతున్నారా? దాదాపు చేయగలుగుతున్నా. ఇక్కడ మాత్రం నేను మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే ముఖ్యమంత్రి మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అవును, ఆయన మాకు మాట ఇచ్చాడు, అప్పుడు దాన్ని నిలబెట్టుకుంటున్నాడు. కార్పొరేషన్ ఇచ్చాడు, తర్వాత యూనివర్సిటీ, ఇట్లా పెద్దవన్నీ చేయటం వలన దానివల్ల ఏంటంటే అదనపు రిసోర్సెస్, అదనపు ఫండ్స్ కూడా అదనం వస్తున్నాయి మాకు. స్థానికంగా కొత్తగూడెంలో మీకు అక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతున్నారు, అడ్డగిస్తూ ఉంటారు, మీకు అక్కడ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు అంటారు, నిజమేనా? నన్ను ఎవరు ఏం చేయలేరండి. సాంబశివరావు అనే వ్యక్తిని చేసే దమ్ము, ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకని? అంతే. అది మీకు కాంగ్రెస్ దయాదాక్షిణ్యాల మీద మీకు అక్కడ గెలిచారు, మీరు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరని నమ్మకంతో ఎట్లా చెప్తారు మీరు? మా దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు గెలిచారని మీరు ఎందుకు అనుకోరు? ఇప్పుడు నేను మొదటిసారి అంటాను, వాడి దయాదాక్షిణ్యాల మీద నేను గెలిచాను, సంతోషం. నేను ఒక సీటు ఉంది, నేనే మిగతా సీట్లన్నీ వాళ్ళవి. మరి అదే నేను అనేది. వాళ్ళ వల్ల మేము గెలిచింది 1, మా వలన వాళ్ళు గెలిచింది 9. మా వలన వాళ్ళు 9 గెలిచారు మా జిల్లాలో. అంటే మీరు లేకపోతే 9 గెలిచేవాళ్ళు కదా? ఇప్పుడు ఒకటి మీరు ఒక వేవ్ వచ్చినప్పుడు గెలవచ్చేమో కానీ కొన్ని. మొన్న గెలిచింది, మొన్న మీరు లేకపోతే ఆ 9 గెలిచేవాళ్ళు కదా? 9 రావండి. నేను లేకపోతే అసలు ఆ వాతావరణం రాదు. కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే అసలు వచ్చే సమస్య లేదు. ఇదే కొత్తగూడెంలో మీకు ప్యారలల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పార్టీ కార్యాలయాన్ని, తన ఆఫీసును పెట్టి మీకు ప్రత్యామ్నాయంగా, మీకు పోటీగా అక్కడ వ్యవస్థ నడుపుతున్న మాట వాస్తవం కదా? మొత్తం వాళ్ళ పార్టీ ఆయన, వాళ్ళ ఆఫీస్ ఆయనకి స్వేచ్ఛ ఉంది, దాన్ని ఏమీ కాదను. కానీ అదే సమయంలో ఆయన ఎలక్షన్లప్పుడు నాకు మనస్ఫూర్తిగా చేశాడు, దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. కొత్తగూడెం సీట్ ఆయన ఆశించాడు. అవును, 2 చోట్ల చేయలేడు కదండి. ఆశించాడు, మీకు ఇది కొట్టుకుపోయారు కాబట్టి ఆయనకి ఎప్పటికైనా కొత్తగూడెం మీద కన్నుంది అనే ఒక ఆలోచన కనిపిస్తుంది. ఉండొచ్చేమో మన వ్యక్తిగత వాళ్ళ ఆలోచనలు. మన నెక్స్ట్ ఎలక్షన్లో 2028 ఎలక్షన్లో ఆయన పాలేరును వదిలేసి కొత్తగూడెం వస్తారని చెప్పి వినిపిస్తుంది. అది ఆయన ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం. మీరు వదిలేసుకోవడానికి రెడీ ఉంటారా? అట్లా కాదుగా, ఆయన వచ్చినంత బాధ నేను వదులుతానే ఇదేముంది. ఇప్పుడు అందులో పొత్తులు ఉండయి అనుకోండి, పొత్తులు ఉన్నప్పుడు నాకు తెలిసి కొత్తగూడెం ఉందనుకోండి, కొత్తగూడెం మాకు ఇవ్వకుండా అట్లా వేరే పద్ధతిలో ఉండి పొత్తులు ఉండవు. ఎట్లా ఉంటాయి? ఎందుకు తీసేస్తారు? ఉండదు. రెండోది, ఆయన ఇక్కడ పోటీ చేశాడు అనుకో, మరి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడనేది ఒక టాక్, అది ఈ పద్ధతిలో పోయేది కదా, నెగిటివ్ టాక్ అయింది కదా. అందుకని అంతా కాదు, కానీ మొత్తం మీద ఆయనకి దీని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆయన ఇప్పుడు వస్తాడా రాడా అనేది కాదు. సో ఆయనకి ఇంట్రెస్ట్, పొంగులేటి శ్రీనివాస్ ఇంట్రెస్ట్ కొద్దీ మీకు కొత్తగూడెంలో నష్టం జరిగే అవకాశం అని కనిపిస్తుంది? అట్లా ఏముండదండి. పొత్తులు కలిసినప్పుడు అది వేరు, రేపు భవిష్యత్తు సంగతి మనం ఏం చెప్పలేం. కానీ మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లో మీకు వ్యతిరేకంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మొత్తం అంతా నిలబెట్టారుగా, పొత్తు ధర్మం అక్కడ వికటించింది కదా? పొత్తు కలవలేదు.
పొత్తు కలవలేదు, కానీ మీరు గెలిపించుకున్నారు. కానీ మీకు సింగిల్ లార్జెస్ట్గానే ఉన్నారు. మీరు అనివార్యంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని మేయర్ని గెలిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్కండిషనల్గా మద్దతు ఇస్తానన్న బీఆర్ఎస్ను వద్దని మీకు ప్రత్యామ్నాయంగా పోటీగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో మీరు మేయర్ స్థానాన్ని ఎందుకు పొందాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు అక్కడ ఏంటంటే పైన ఇండియా కూటమిలో ఉన్నాం ఒకటి, ఇంకా అది బ్రేక్ కాల. తర్వాత నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు కానీ పైనుంచి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఎందుకంటే మాకు ఇటువైతేనేమో బీఆర్ఎస్ వాళ్ళు ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చేశారు. ఎట్లా, మేము మీకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తాం, మాకు ఏది కూడా అవసరం లేదు, 5 years కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అప్పుడు వాళ్ళది కలిస్తే మాకు ఇంకా కంఫర్టబుల్ మెజారిటీ కూడా ఉంటుంది. సరే, అయినా కూడా ఇక పైన నుంచి కూడా ఇదంతా వచ్చింది కాబట్టి నేను వాళ్ళకి సారీ చెప్పి, తప్పదు కొన్ని ఇంకా మేము బ్రేక్ చేసుకోలేదు కదా, సారీ చెప్పి ఇక అప్పుడు వీళ్ళ ద్వారా కోనమనేని సాంబశివరావుకి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో థ్రెట్ ఉందని చెప్పి అనుకోవచ్చా పొలిటికల్గా? నాకు ఎవరితో థ్రెట్ ఉంటుందండి, నేను కమ్యూనిస్ట్ని, నాకు ఎవరితో థ్రెట్ ఈ ఉంటుంది? సీటుకి ఆయన ఎసరు పెడతాడు. ఈ సీటు పోతే నేను సీటు ఉన్నా సీటు లేకపోయినా నేనే కానీ ఆయన నేనే చిన్నప్పటి నుంచి నేను ఐఎమ్ ఏ ఫైటర్ నో డౌట్. నేను అసలు ఎవరిని మంచిదనాన్ని ఒక్కదాన్ని తప్పితే ఎవరైనా కుట్రలు చేసి ఇంకేదో చేసేయాలనుకున్నా కూడా ఆయన చేస్తాడని నేను అనుకోను. మీరు బట్టి తుమ్మల వాళ్ళు జరిగే రివ్యూ మీటింగ్లకు వెళ్తుంటారు, పొంగులేటి పెట్టే మీటింగ్లకి మీరు వెళ్ళరంట? మా కొత్తగూడెంలో పెట్టిన దానికి వెళ్తాను నేను. వేరే చోట పెట్టుకున్నప్పుడు ఆయన నాకు చెప్పడు, నేను వెళ్ళను. కొత్తగూడెంలో పెట్టిన దానికి నేను ఎప్పుడు వెళ్ళకుండా లేనుగా, నేను లేకుండా ఆయన కూడా ఎప్పుడు పెట్టలేదు కొత్తగూడెం. కాకపోతే ఏంటంటే ఆయనకి ఉత్సాహం ఎక్కువ. సహజంగా ప్రతి దానిలో కూడా తన పాత్ర ఉండాలని మనస్తత్వం అవుతుంది. ఆధిపత్య ధోరణి అంట, అది మనం ఓపెన్గా చెప్పుకోవాల్సిందే. అది ఆధిపత్యం అంటారు ఏమంటారు నాకు తెలియదు కానీ అంతేనా? రెడ్డి ఖమ్మం మధ్య జరుగుతున్న వారి కింద ఖమ్మం జిల్లా వరకు అది రాదు. ఖమ్మంలో ఖమ్మంలో ఆధిపత్యం ఉన్న ప్లేస్లో వెళ్ళి కోమనేని సాంబశివరావు అని కాదని చెప్పి రెడ్లు తంటూ పొంగులేటి రావటం ఏంటనేదా మీ కోపం? అసలు ఒకవేళ మాకు ఉన్నా సరే జనం దాన్ని ఆ వైపుగా ఉండదు. ఖమ్మం జిల్లా వరకు నీకు కొద్దిగా ఉంటుంది, కమ్మ శివరాతి రెడ్డి కొద్దిగా రాబోతుంది. మళ్ళీ అల్టిమేట్గా వచ్చేసరికి అన్ని సెక్షన్లు ఉంటారు కదా, అన్ని సెక్షన్లు ఉన్నప్పుడు నడవదు అది. ఈ కులం ఈక్వేషన్ మొన్న లోకల్ బాడీ ఎన్నికల్లో మీరు తీసుకొచ్చారంట, కమ్మ కాపులను ఏకం చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాన్ని మొత్తం పొలిటికల్గా మొత్తం అక్కడ కౌన్సిలర్లు అందరిని ఓడించారంట. మేమా పొలిటికల్ స్ట్రాటజీ జరిగిందని వింటున్నాను నేను. ఒకటిది కమ్మ లేదు, కాపు లేదు, కాపులు అటు ఉన్నారు, ఇటు గల్లే ఉన్నారు. కుల ఈక్వేషన్స్ మీరు కూడా కమ్యూనిస్ట్ అయినా కుల ఈక్వేషన్స్ బాగానే తీసుకొచ్చి లోకల్గా అయితే నడిపిస్తారని చెప్పి విన్నాను నేను. లేదు, అసలు ఆ సమస్య లేదు. అట్లా అనుకుంటే ఖమ్మం తక్కువ, కొత్తగూడెం నియోజకవర్గంలో కమ్మాస్ తక్కువే, కమ్మ ఆధిపత్యం ఉంటుంది కదా. అవన్నీ పాత రోజులండి, ఇప్పుడు ఆధిపత్యాలు లేవు, పోలేవు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి పాత కొత్తగూడెం నియోజకవర్గం ఉన్నప్పుడు కమ్మాస్ ఓటింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడంతా నియోజకవర్గాలు బైఫర్కేషన్. మీరు కూడా బూర్జువా పార్టీ నాయకుల లక్షణాలన్నీ మీకు అభ్యసినాయి అని అంటూ ఉన్నారు. ఎందుకు అని అంటూ ఉన్నానంటే మీరు పొలిటికల్గా చాలా గేమ్ ప్లే చేస్తుంటారు. పొంగులేటితోనేమో కోల్డ్ వార్ మెయింటైన్ చేస్తారు, సీఎంనేమో పొగుడుతూ ఉంటారు, అవసరమైతే బట్టి ఆయన కరప్షన్ అని చెప్పి ఎక్స్పోజ్ అని చెప్పి సింగరేణి మీద శ్వేతపత్రం కావాలంటారు, తుమ్మలతోనే సైలెంట్గా స్నేహం నటిస్తూ ఉంటారు. ఇదంతా ఒక బూర్జువా పార్టీల అవలక్షణాలతో కూడిన ఒక లీడర్షిప్ యాక్టివిటీ అంతా మీరు కూడా నడుపుతుంటారంటారు. ఇది అవలక్షణాలా మంచి లక్షణాలా? నేను మామూలుగా అయితే రాజకీయాల్లో ఇవన్నీ మంచి లక్షణాలే, కమ్యూనిస్టులకి అవన్నీ అవలక్షణాలు. మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి ఏదైనా అంటారు. నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి నాకున్న అనుబంధం ఏంటంటే 2009 నుంచి ఉంది కాబట్టి ఆయన నన్ను గౌరవిస్తాడు, నేను ఆయన గౌరవిస్తాను, అందులో డౌట్ లేదు. ఇప్పుడు బట్టి గారి మీద అవినీతి అనేది కాదు నేను అందే. నేను శ్వేతపత్రం అంది ఏంటంటే గత 10 ఏళ్ళు ఇంకెక్కువ జరిగింది. ఇప్పుడు ఈ కనపడేట్టు ఇంతవరకు ఏం లేదు, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది తప్పితే 10 ఏళ్ల నుంచి జరిగినట్టు మొత్తం మీద థీమ్ ఉన్నాను. అప్పుడు అసెంబ్లీలో కూడా చెప్పాను. తర్వాత తుమ్మల గారు ఏంటంటే ఎప్పుడు నాతో మేము బాగానే ఉంటాం. అందులో శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి మొన్న ఎలక్షన్లో ఆయన నాకు బాగా చేశాడు, ఆ కృతజ్ఞత కూడా నాకు ఉంది. దాన్ని అంతమేరకు అట్లా అన్ని పద్ధతుల్లో కలుపుకుని పోతున్న ప్రయత్నం చేస్తాను తప్పితే ఈయనతో ఒక రకం, ఆయనతో ఒక రకం, ఆయనతో ఒక రకం వ్యక్తిగత సంబంధాలు సహజంగా ఉంటాయి కదా.
అది నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మీరు రాసుకోండి. అటువంటి కుట్రలు లేకపోతే ఆ పద్ధతులు చేయదలుచుకుని వాళ్ళు కమ్యూనిస్టుగానే ఉండను, మీరు రాసుకోండి. సాబీర్ పాషా కోననేని సాంబశివరావు షాడో ఎమ్మెల్యే అంటే ఒప్పుకుంటారా? ఇది ఇటు నాకు షాడో ఎమ్మెల్యేలు ఉంటే నేను అసమర్థుడే కదా. షాడో ఎమ్మెల్యే అవన్నీ అంత పిచ్చి. మరి నియోజకవర్గంలో జిల్లాలో కాంట్రాక్ట్లు, సెటిల్మెంట్లు, భూదందాలు ఇవన్నీ ఆయన మీ కనుసన్నల్లో ఆయన చేస్తున్నాడని వింటూ ఉన్నా, నిజమేనా? ఒక్కటి బయట పెడితే ఒక్కటి ఏదన్నా తప్పు జరిగినట్టుంటే, ఇప్పుడు జనం పిచ్చేవాళ్ళు కాదండి. మేమేమి రౌడీజాలు చేస్తే జనం అంత అభిమానం ఎందుకు ఉంటుంది? రెండోది షాడో ఎమ్మెల్యే అసలు నాకు వ్యతిరేకంగా నేను తయారు చేసిన వాళ్ళు. మా దానిలో సిస్టమ్ ఉంటుంది, మాదంతా పార్టీ పరంగా ఉంటుంది. అతను అక్కడ పార్టీ సెక్రటరీగా నేనే డెవలప్ చేశాను. ఇప్పుడు నేను ఎప్పుడు వాడు ఉండను కదండి, నేను ఉండను కదా. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి ఏరియాలో ఇంకెవరో చూడాలి కదా. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు, శ్రీనివాసరెడ్డి గారి ఏరియాలో ఆయన ఇక్కడ మంత్రిగా ఉంటే అక్కడ ఎవరైనా చూడాలిగా. బట్టి గారి ఏరియాలో నేను మంత్రిగా లేకపోయినా సరే పార్టీ సెక్రటరీని కదా, రాష్ట్ర పార్టీ సెక్రటరీని, రాష్ట్రం అంతా తిరగాలి, నాకు అక్కడ ఉండాలి కదా. అది మా పార్టీ సిస్టంలో భాగంగానే పార్టీ నాయకులు చూస్తారు. ఆ ఒక్కో చోట ఒక్కో లీడర్లు, మాకు లీడర్షిప్ లింక్ అట్లా ఉంటుంది. దానికి ఏదో షాడోలు ఇంకేదో ఇవన్నీ పనికిమాలిన మాటలు. కమ్యూనిస్టులుగా ఆ పేర్లు పెడితే వాడికి అనకూడదు, కానీ ఏదో పాపం అంటారే, ఆడి పాపం పండిద్ది అటువంటి పేర్లు పెడితే. సో కోనంనేని సాంబశివరావు గారు ఎంత వెనకేస్తుంటారు? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి కరెక్ట్గా చెప్తున్నా. మొన్న ఒకళ్ళు అడిగారు నన్ను చంద్రరాజరావు గారి గురించి చెప్తుంటే, మరి మీ పరిస్థితి ఏంటని అంటే, అంత పెద్దాళ్ళతో నేను పోలిక పెట్టుకోకూడదని చెప్పాను. ఇక ఇప్పుడు అడిగారు కాబట్టి పోవాలి బయటికి. నేను తర్వాత ఆ అబ్బాయి అడిగిన తర్వాత నేను ఆలోచన చేశాను, అసలు నాకేమేమి ఉందని ఆలోచన చేశాను. ఉన్న వాస్తవం చెప్తున్నాను, మీరు వీడియో కూడా ఎంక్వైరీ చేసుకోవాలి. నాకు యాక్చువల్ నాకు మా మిస్సెస్కి కలిపి దాదాపు 8 ఎకరాలు ఉంటుంది మా ఊర్లో. అంతకుముందు కొద్దిగా పోగొట్టాము, అది లేకపోతే ఇక్కడ స్థలం ఉంటే అన్నీ పోయినాయి. దానిలో 2 పిల్లలకి ఇచ్చేసాం. మా స్కూల్ ఒకటి ఉండేది, ఆ స్కూల్లో పార్ట్నర్లో దెబ్బతిన్నాను. మాదే స్కూలు, ఎక్కువ భాగం నాది ఉండేది. దెబ్బతిని మొత్తమే అమ్మేసేసాం. అంటే దాని కింద అమ్మితే మళ్ళీ మా 2 పిల్లలు సగం అన్న తీసుకోవాలని చెప్పి కాలేజీలో వదిలేసేసి ఆ సగం వరకు కొంత మంచి ఉద్యోగాలు, 1.4 లక్షలు 5 లక్షలు శాలరీస్ ఉంటాయి, కొంత లోన్ తీసుకుని సగం తీసుకున్నారు. స్కూలు అట్లా వాళ్ళిద్దరి పేరుతో అయిపోయింది, ల్యాండ్ వాళ్ళకి అయిపోయింది. ఇక నాకు ఏముందని చూసా, ఒక ఇల్లు ఒకటి ఉందండి, చిన్న ఇల్లు ఉంటుంది నాకు. ఆ చిన్న ఇల్లు నాకు మా భార్యకి ఉన్నది. ఇప్పుడు చంద్రరాజరావు గారు అంత గొప్పగా కాకపోయినా నా చరిత్రలో ఇదో సంతృప్తి. నాకు ఏమీ లేకుండా ఒక ఇంటితో నేనున్నానని కోట్లాది మంది మీ TV9 ప్రేక్షకుల సాక్షిగా మొదటిసారి మీరు అడిగారు కాబట్టి ఓన్లీ ఒక ఇల్లు మాత్రమే, అంటే అన్ని పిల్లలకి మిగతా వాళ్ళకి సర్దేసి చివరి ఒక ఇల్లు మాత్రమే ఉంచుకొని అంత సంతృప్తితో ఉన్నానని చెప్పదలుచుకున్నారు. అవును, అన్నంటే ఏంటి, వాట్ ఎవర్ 8 acres కావచ్చు, పార్ట్నర్షిప్ లో ఉన్న స్కూల్ కావచ్చు, లేదనుకుంటే నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇతరత్ర ఇంకేమైనా ఉంటే అవన్నీ కావచ్చు. నర్సింగ్ కాలేజీలో ఏం లేవు, ఓన్లీ స్కూల్ వరకే ఉంది. ఆ స్కూల్ ఇంతకుముందు పెద్దదండి మాది, దాన్ని వాళ్ళిద్దరూ వాళ్ళ కష్టంతో ఉంచుకున్నారు. అయినా కూడా ఏం 100 కోట్లు విలువ కలిగింది కాదు కదా. 8 ఎకరాలు పెద్ద వేల అదనంగా నేను అందుకనే మేము పార్టీలో కూడా ఒకటి పెడుతున్నా. ఎవరైనా సరే ఎమ్మెల్యే అయినవాడు కానీ పార్టీ సెక్రటరీ అయినాడు కానీ వాడు పాత ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఆస్తులు ఉన్నాయి లెక్కలు తీయాలి, పెట్టుకుంటే ఒక సిస్టమ్. ఇప్పుడు నేనైతే మాకు ఒక ఆయన ఉండేవాడు, గురుప్రసాద్ గారు అడ్వకేట్, మీ ఏరియాని సత్తెనపల్లి. ఆయన మా ఇంటికి వచ్చి గొడవ పెట్టి వెళ్ళేవాడు, నీకు ఆ పొలం పంటల డబ్బులు ఎట్టుపోతున్నాయి, స్కూల్ మీద వచ్చి ఎట్టుపోతున్నాయి, ఎప్పుడు ఎందుకు అప్పుల్లో ఉంటావు అని మా మిస్సెస్ని నిలదీసి నేను పేపర్కి ఇస్తాయి సాంబశివరావుకి ఎవరు అప్పులు చేయొద్దని. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి రజనీ గారు, అందరి దగ్గర అప్పులు చేయటమో ఏదో పద్ధతిలో అప్పులు తీర్చడం కోసం కొంత పని చేసే వాళ్ళని అడగ తప్పదు. ఎందుకంటే ఉన్న వాస్తవం ఏంటంటే మా దగ్గర వేరేగా ఉండవు కదా, ఎవరైనా కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళని ఎలక్షన్లో అవునన్నా కాదని కొంత ఖర్చులు అవుతాయి, వాళ్ళు మిగిలిన వాళ్ళంతా పెట్టుకోపోయినా. ఇది వైట్ పేపర్లా చెప్తున్నా మీ ముందు. ఇక సాంబశివరావు గారు చివరిగా కంక్లూడ్ చేస్తూ, మీరు ఎమ్మెల్యే మీరే,
పార్టీ కార్యదర్శి మీరే, సింగరేణి యూనియన్ మీదే, బ్యాంక్ యూనియన్లు ఉంటే మీరే, అన్నిటికీ మీరేనా? వేరే వాళ్ళకి ఆప్షన్ ఎవరా? ఎందుకు ఉండదు? ఇప్పుడు సింగరేణిది అంటే పూర్తి స్థాయిది కాదు, నేను గౌరవ అధ్యక్షుడు. అంటే వాళ్ళకి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు బ్యాంకులదేమో దాని ఆ నాయకత్వం వేరు, మేము సపోర్ట్ చేస్తాం. అందులో నేను డైరెక్ట్గా కూడా ఉండను. అందులో ఆర్టీసీ ఉంది, దాని నాయకత్వం వేరు, డైరెక్ట్గా ఉండను. ఓన్లీ ఇప్పుడు ఏంటంటే 2 బాధ్యతలు ఏంటంటే, ఒకటి పార్టీ సెక్రటరీ, ఒకటి ఎమ్మెల్యే. పార్టీ సెక్రటరీ అయినాక ఎమ్మెల్యే గెలిచా, పార్టీ సెక్రటరీ అయినాక. అందుకని మేము ఆలోచన చేసింది ఏంటంటే, పార్టీ ఎమ్మెల్యేగా ఉంటే పార్టీకి ఇంకొంచెం స్వరూపం తీసుకురావచ్చు అనే మంచి ఉద్దేశంతో తప్పితే ఇదే పెద్ద పోస్టులు ఏం కాదు. ఎమ్మెల్యే అంటే పోస్ట్ ఓకే, పార్టీ సెక్రటరీ భారమే. మీకు చెప్పాలంటే పార్టీ సెక్రటరీగా ఎమ్మెల్యే ఉండబట్టి అందరు సహాయం తీసుకున్నా మీరు మా మగ్దుం భావన రావాలి, దాన్ని ఒక అద్భుతమైన కళాఖండంలాగా దాన్ని చేశా. అట్లా కొన్ని ఉపయోగాలు జరుగుతాయి. ఎమ్మెల్యేగా ఉండటం వలన రాష్ట్రంలో మన అందరు వాయిస్ వినిపించడం, నేను అన్ని ప్రాంతాలకు వెళ్ళటం వల్ల పార్టీ పెరుగుదల కనపడుతుంది. కానీ నేనేమంటానంటే, సిపిఎం పార్టీలో కొన్ని దశాబ్దాల తర్వాత ఒక అవకాశం వచ్చింది, ఒక దళితుడికి, ఒక ఎస్సీకి అక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయ్యే అవకాశం. సిపిఐలో మాత్రం ఇంకా అగ్రకుల ఆధిపత్యం, అగ్రకుల డామినేషనే నడుస్తుంది అని అనడానికి ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళు, ఇంకెంతమంది ఉన్నవాళ్ళు వీళ్ళంతా. సో మీకేమన్నా మీ పార్టీలో అవకాశం ఉందా దళితులకి, పేద వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి పార్టీ పొజిషన్లో అవకాశం? నేను మీకు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటికిప్పుడు వచ్చి నన్ను ఎవడో రుద్దింది కాదు. నా చిన్నప్పటి నుంచి ఆ పార్టీలోనే అట్లా మునుగుతూ వస్తూ ఉన్నా. నా బలం పార్టీకి ఉండాలి, పార్టీ బలం నాకు ఉండాలి, అది సిస్టంలో వచ్చింది. ఇప్పుడు చంద్రరాజేశ్వరరావు గారికి కులాన్ని ఆపాదించలేము, లేకపోతే గిరిప్రసాద్ గారికి ఆపాదించలేము, సుధాకర్ రెడ్డి గారికి ఆపాదించలేము, నాకు కూడా ఆపాదించలేము. మాకు తెలిసింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా సెటప్ ఒకటి ఉంది, మా సెక్రటేరియట్ నెక్స్ట్ వాళ్ళే లీడర్లు. ఇక అయిపోయింది, ఒక దశ అయిపోయింది. ఇది వెనకటి నుంచి ఉన్నది కాబట్టి అప్పుడు ఈ కులాల అంతరాలు తెలియని కాలంలో ఉన్న నాయకత్వంగా దాని కొనసాగింపుగా మేము ఉన్నాం. ఆఖరి బ్యాచ్. నెక్స్ట్ కుల రాజకీయమే జరుగుతుంది. ఇప్పుడు ఇక ప్రధాన పార్టీలు పెంచిపోస్తుంది కూడా కుల రాజకీయాలు. కుల రాజకీయం లేకపోయినా మీకు ఏంటంటే, మనకున్న బలాలను బట్టి మాకు మొత్తం జిల్లా సెక్రటరీలు అండి, అన్ని జిల్లా సెక్రటరీలు నాకు తెలిసి ఇప్పుడు టోటల్గా ఏదో ఒక్క జిల్లా మాత్రం ఆదిలాబాదు ప్రభాకర్ రెడ్డి అని అతను ఉన్నాడు. ఇంతకుముందు ఖమ్మం ప్రసాద్ ఉండేవాడు, అది కూడా లేడు, చనిపోయాడు. అందరు సెక్రటరీలు కూడా బీసీలో, మైనార్టీలో, ఎస్సీలో ఉన్నారు, మొత్తం జిల్లాలు. వాళ్ళే నాయకులు. ఇప్పుడు మా సెక్రటేరియట్ ఉంది, సెక్రటేరియట్లో మాత్రం ఇంకా 5-6 మొత్తం 9 మంది ఉంటారు. ఇదంతా రిటైర్మెంట్ దశకు వచ్చిన వాళ్ళే. మా పల్లా వెంకటరెడ్డి గారు త్వరలో వెనుకబడిన వర్గాలను దళితులు వాళ్ళే. ఓకే, ఫైనల్గా మీరు ఏం చెప్తారు? కమ్యూనిస్ట్ పార్టీని, సిపిఐని తెలంగాణలో ఏ స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతారని నమ్మకం మీకు అనిపిస్తుంది కంచూపు మేరలో 2028కి, 2034కి, ఆ తర్వాత? కమ్యూనిస్ట్ పార్టీ ఈ 2 ఏళ్ళు ఇప్పుడు మాకు టైం దొరికింది. ఇప్పుడు ఈ 2 years ఇక ఎటువంటి శర్షబెషలు లేకుండా పూర్తిగా పోరాడే పార్టీకి తయారు చేస్తాం. నేను నాయకత్వం కాబట్టి. ఆ తర్వాత రేపు అసెంబ్లీ నాటికి కొన్ని స్థానాలైనా సరే అదనంగా సంపాదించడం లక్ష్యం. 3వది, అన్ని మండలాల్లో పార్టీని విస్తరింపజేయటం, అన్ని ప్రజా సంఘాలను నిర్మించటం. అదేవిధంగా ఇందాక అసలు పాయింట్ ఉంది చూసారా, భావజాలం. మనం ఎన్ని ఉన్నా సరే మనం అందరిని గౌరవిస్తాం, అన్ని మతాలను గౌరవించాల్సిందే, అన్ని కులాలను గౌరవించాలి. అదే సమయంలో దాని వెనకున్న అశాస్త్రీయతను ఎట్లా చేయాలి, ప్రజల్ని మన వైపు ఆకట్టుకుంటూనే ఆ భావజాలం వైపు విద్యాపరంగా కూడా బాగా సీరియస్గా క్లాసులు తీసుకుంటున్నాం. దానికి ఒక బిల్డింగ్ పెట్టేసాం, కంటిన్యూస్ క్లాసులు నిరంతరం. మళ్ళీ కాంగ్రెస్తోనే పొత్తుతో వెళ్తారా? బీఆర్ఎస్ వైపు పొత్తుకు వెళ్ళటానికి ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? ఇప్పటి వరకు అసలు అటువంటి ఆలోచనలు ఏం లేవు. అన్కండిషనల్ సపోర్ట్ కాంగ్రెస్కి ఇచ్చేసారా? అట్లా కూడా కాదు, ఇప్పుడు వరకు పాతది అలా కొనసాగుతుందిగా, చెప్పే కదా. మీకు ఎనీ ఛాన్స్ ఉందా బీఆర్ఎస్ వైపుగానే ఏమన్నా ఆలోచించే అవకాశం? అసలు ఇప్పుడు అసలు సందర్భం లేని డిస్కషన్
కమ్యూనిస్టులు అంటే ముందుగా ఊహిస్తారు, ఏదైనా ముందుగా ఆలోచిస్తారు, ముందుగా ప్రిడిక్ట్ చేయగలుగుతారు, అన్ని చేయగలుగుతారు. అందుకని నేను దూరాలోచనతో అడుగుతున్నాను, బై ఎనీ ఛాన్స్ బీఆర్ఎస్తో కలిసి వెళ్ళడానికి ఏమైనా కమ్యూనిస్టులు ఆలోచిస్తారా అని. మీరు పదం విన్నారా, యూటోపియన్ కమ్యూనిస్ట్ అంటారు. అంటే ఊహాజనిత కమ్యూనిస్టులు కాదు మేము, రియాలిటీలో ఉండే కమ్యూనిస్ట్. రియాలిటీ ఊహాజనిత ఇప్పుడు ఎందుకు, సో రియాలిటీ కాంగ్రెస్, నో ఊహాజనితం బీఆర్ఎస్. వీఆర్ కమ్యూనిస్టులు అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్. కమ్యూనిస్టులు మీరు ఎదగాలని, పేదల పక్షాన్ని ఉండాలని, పేదలతోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.